పద్నాలుగు అతీతుడు ఆ దేవుడిని సంబంధించినటువంటి మార్గం ఉంది. ఇది దేవుడికి సంబంధించిన మార్గాన్ని మేము చెప్పినాం. మతానికి సంబంధించిన మార్గం మనం ఎక్కడ చెప్పలేదు. అర్థమైందా? కానీ ఇంతవరకు బయటకు వచ్చిన పుస్తకాలు ఏ పుస్తకానికి పేరు పెట్టినామంటే ఆ పేరుకు తగినట్టు పుస్తకం ఉంటుంది. మీకు తెలిసిన ఆ పుస్తకం చదువుతా ఉంటే చాలా విచిత్రంగా ఉంటుంది. కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి ఉంటూ. ప్రతి పుస్తకం అట్లా అండి. ఏ పుస్తకం కానీ ఏమన్నా పాత మ్యాటర్ దీంట్లో ఉంది, పాత విషయం లేకుండా కొత్త విషయాన్ని చెప్పుకుంటూ ఉంది. అట్లానే మతాత్మక పుస్తకాలు ఈ 17 పుస్తకాల్లోనూ ముఖ్యమైన భగవద్గీత ఉంది. ఈ భగవద్గీతలో గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించి చెప్పబడింది. బయట సిద్ధాంతం సిద్ధాంతాన్ని భగవద్గీత మొత్తం నుండి బయటికి తీసి ఆ సిద్ధాంతం ప్రకారం జ్ఞానం చెప్పడం ఉంది. ఏ భగవద్గీతలను భారతదేశంలో తయారైన ఏ భగవద్గీతలను బయట సిద్ధాంతమైన పేరు పెట్టి ఎక్కడ చెప్పడం లేదు. బయట సిద్ధాంతం అనేటువంటి సిద్ధాంతమే ఎక్కడ బయలుపడలేదు. ప్రత్యేకించి ఇక్కడ రాసినటువంటి పుస్తకంలో మాత్రమే బయట సిద్ధాంతం బయలుపడింది. ఆ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని భగవద్గీత జ్ఞానం చెప్పబడింది. కాబట్టి ఆ భగవద్గీతలో ఎన్నో విశేషమైన కొత్త భావాలు బయటకు వచ్చాయన్నమాట. కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త రహస్యాలను బయటకు వచ్చాయి. అక్కడ ఎన్నో రహస్యాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు కొత్త విషయాలు మనకు ప్రతి పుస్తకంలోనే తెలుస్తున్నాయి. అట్లాగే భగవద్గీతలో కూడా ఎన్నో విషయాలు మనకు తెలుస్తున్నాయి. సరే, ఇప్పుడు చిట్ట చివరిగా మన చేతిలో ఈ పుస్తకం తయారైంది. ఇది మతాతీత దేవుని మార్గం అని. ఇది పేరు పరివర్తన పుస్తకం ఉంటుందన్నమాట. అంటే ఏ మతానికి సంబంధం లేకుండా దేవుని మార్గం. సరే, ఇప్పుడు మీతో ఇప్పుడు మతాలు ఉన్నాయి కదా, మతానికి సంబంధించిన ఏం లేదు. మతం అర్థంగా మతం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేదు. ప్రతి మనిషి మతంలో ఎక్కువ ఉన్నారు. అర్థంగా అలా ఈ మతానికి అతీతంగా జ్ఞానం వీళ్ళకి అర్థం వచ్చిందా? మతానికి అతీతంగా జ్ఞానం అవసరం లేదు. మతంలో ఉన్న జ్ఞానం వీళ్ళకి అవసరం కదా. మతంలో ఉండే మనుషులే కదా ఉండేది అని అంటే మతంలో ఉండే మనుషులు మార్గాన్ని పెట్టుకున్నారు. కానీ జ్ఞానం వల్ల దేవుడు తెలియజేయడం లేదని ప్రత్యేకించి మతానికి అతీతంగా ఉండేటువంటి వాడు దేవుడని, మతానికి అతీతంగా ఉండేటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే దేవుడు తెలియజేస్తాడు అనే ఉద్దేశంతో ఈ మతాతీత దేవుని మార్గం చెప్పడం. దీంట్లో ముఖ్యంగా 2 మతాలు తీసుకోవడం జరిగింది. అంటే హిందూ మతం, క్రైస్తవ మతం. ఇక్కడ మొట్టమొదటి పుస్తకంలో ఏం రావాలంటే హిందువులలో, క్రైస్తవులలో నేను ఎవరిని సమర్థించాను, ఎవరిని విమర్శించాను చదివిన తర్వాత చెప్పగలవాను. హిందువులు, క్రైస్తవులు 2 పేర్లు వచ్చినాయన్నమాట. మీతో ఎవరినైనా మేము సమర్థించినానా, ఎవరినైనా విమర్శించినానా అంటే ఏ మతస్థులో కానీ విమర్శించడం, సమర్థించడం ఉందా? అంటే ఎవరిని సమర్థించి ఎవరిని విమర్శించడం కానీ, హిందువులు సమర్థించి క్రైస్తవులు విమర్శించడం కానీ, క్రైస్తవులు సమర్థించి హిందువులు విమర్శించడం కానీ జరిగిందా? ఇదేం చెప్పగలరు పుస్తకం తర్వాత చదివిన తర్వాత అది. కానీ మన వాళ్ళకు చదివిన తర్వాత ఆ ప్రశ్న వేసి జవాబు వాళ్ళకే వదిలేస్తారు. అది మీరు చదివిన తర్వాత మీకు ఏం చేసినామో పుస్తకంలో ఏం సారాంశం ఉండదు మీకు అర్థమవుతుంది. మీకు చెప్తే బాగుంటుంది. కానీ ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పాలంటే ప్రపంచంలో ద్వైత సిద్ధాంతము ఎక్కడ బయలుపడింది అంటే ఒకే ఒక చోట భారతదేశంలో. భారతదేశంలో ఎక్కడ బయలుపడింది అంటే 5160 సంవత్సరాలు భగవద్గీత పుట్టి 5160 సంవత్సరాలు ఇంతవరకు ద్వైత సిద్ధాంతం ఇదంతా ఏమాత్రం బయటికి రాలేదు. ఒక ద్వైత సిద్ధాంతం కాకుండా 3 విషయాలు
చాలా వరకు ఏమాత్రం రాకుండా పోయినాయి. అట్లా దాన్ని ఉన్న భావాన్ని, దేవుడు చెప్పిన భావాన్ని మనం అర్థం చేసుకోలేకుండా ఇతరుల రాష్ట్రంతో వీరు రాష్ట్రంతో మనం అర్థం చేసుకోవడం వల్ల ఏమిటంటే ఇతర మతస్థులు ఈ మతాన్ని గురించి విమర్శించడానికి అవకాశం దొరుకుతుంది. ఉదాహరణ, దీంతో పరిత్రాణాయ సాగిన వినాశాలను తీసుకుంటారు అనే శ్లోకం ఉంది. ఈ శ్లోకంలో ఈ హిందీలో ఏం రాసుకున్నారంటే మంచి వాళ్ళను కాపాడడానికి కోసమే, చెడ్డవాళ్ళను సంహరించడానికి కోసమే దేవుడు అప్పుడప్పుడు భూమిలో అవతరిస్తాడు అని రాస్తున్నారు. దీనిని అంటే ఈ విషయం అన్ని భగవద్గీతంలో ఉంది. ఇదే విషయాన్ని ఏదో మతస్థులు తీసుకొని మీ దేవుడు శిక్షిస్తాడు, పాపాత్మను శిక్షిస్తాడు, దుర్మార్గులు శిక్షిస్తాడు. మా దేవుడు పాపాత్మక దుర్మార్గులు రక్షించడానికి వచ్చినాడు, మీ పాపాన్నంతా లేకుండా చేయడానికి వచ్చినాడు, మీ పాపాన్నంతా తానే మోసుకొని చేయడానికి వచ్చినాడు. మీ పాపం కొరకు ఆయన రక్తం దాచినాడు, మీ పాపాలు పోయినాయి. ఆయన ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే చూపుతారో, ఎవరైతే నిజంగా చేస్తారో వాళ్ళకు మీ పాపాలన్నీ పోతాయి అని చెప్పడమే కాకుండా ఇండియా భగవద్గీతలో ఇప్పుడు దేవుడు ఏమవుతుందంటే పాపాత్మను శిక్షిస్తానని చెప్పినారు. మీ దేవుడు ఎంత పనిచేయాలి దేవుడో చూడండి, మా దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి. మా దేవుడు పాపాత్మను శిక్షించకోకుండా రక్షిస్తాడు, వాళ్ళకు రక్షణిస్తున్నాడు. పాపాత్మకు పాప రక్షణిస్తున్నాడు. మా పాపాన్ని వచ్చి తన రక్షణతో కలిగేస్తున్నాడు. ఈ పాపాన్ని బట్టి శిక్షించబడుతుంది. కాబట్టి మా దేవుడు రక్షించలేడు, దేవుడు శిక్షించలేడు. రక్షణ కలిగినట్టు మా మతంలోకి రాని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉండే విషయాన్ని వాళ్ళు వినియోగించుకొని దీన్ని వేరే విధంగా చెప్పి, వేరే విధంగా వాళ్ళు ఉన్న విధంగా చెప్పి మా పెద్దలు మీరు చిన్నది మీ దేవుడు శిక్షిస్తుంటే మా దేవుడు రక్షిస్తారని అదే వాళ్ళ ఏంటంటే చాలా మంది ఆలోచన చేసి కొంత తెలియదు. అది దీంతో ఎప్పటికైనా సంతకాలు చెప్పినారు కదా, దాంట్లో ఒక లక్షలు చెప్పినారు కదా, దాంట్లో కదా అని ఈ మతాన్ని ఇచ్చిపెట్టి ఆ మతం అనేది చాలా ఉంటారు. ముఖ్యంగా బ్రాహ్మణులు ఉన్నారు. అలా కొంతమంది బ్రాహ్మణులు పోయిన తర్వాత ఏం చేసిందంటే ఒక పరవస్తు అనే రకం పరవస్తు చిన్న పరిచయంలో ఆయన పండితుడు మిత్రులని మిత్రగాలని ఇంకా కొన్ని పుస్తకాలు కానీ మంచి మంచి పుస్తకాలు రాశాడు. శ్రీనివాసుడు మన వాళ్ళ వంశంలో పుట్టినట్టు సూర్యనారాయణ బ్రాహ్మణుడు సత్యనారాయణ గుడిలో పూజలు పంపి వాళ్ళ పరంపర పెద్దల నుంచి వచ్చినటువంటి ఆ పౌరవిత్యాన్ని నడుపుకుంటూ పూజార్పణం చేసుకుంటూ ఉంటూ ఏం చేస్తామంటే ఈ ఏడు సరైన వేడు కాదు, చెప్పని ప్రయోగిస్తున్నాడు అంటే కొడతాడు కదా నేను కొడతాను, చంపుతాడు కదా వస్తాను, ఆ వేడు వాళ్ళు చేతులు వచ్చినాడు పెట్టుకుంటున్నాడు. మరి ఆయన దగ్గర ఏమి కత్తి కట్టాడు ఏంటున్నాడు, ఈ ఊరికి ఒక చదువు కాదు 4 చదువులు పెట్టుకోవాలని చూసుకున్నాడు కొట్టడానికి. కాబట్టి ఏడు సరైన వేడు కాదు, ఆ వేడే సరైన వేడు అని అనుభవించినట్టు పూజారు వెళ్తూ లాస్ట్ ఏం చేసినాయంటే బైబిలే గొప్పది భగవద్గీత కంటే తనగా అనాన్ని కూడా ఏం తెలియనటువంటి అంటే పురాణాలు చదివినాడు, వేదాలు చదివినాడు, అన్ని పుస్తకాలు చదివినాడు. వేదాల్లో బాగా ఆడుతున్నటువంటి వాడు, వేదాలు చదివినటువంటి వాడు ఈ వేదాల కాదని ఈ వేదాలని ఈ వేదాలని ఈ హిందూ మతమే కాదని ఏదో మతాన్ని గురించి చెప్పినారంటే ఆ మతానికి పెద్ద బలమే కదా. వాళ్ళు అంత మటుకు మా మన గురించి చెప్తున్నాం, పెద్ద ఉద్యోగం ఇస్తారు అని చెప్పినంటే డైరెక్ట్ గా ఫాదర్ కోర్స్ ఇస్తారు, పాస్టర్ కోర్స్ ఇస్తారు. అట్లా ఒక పూజారి పని చేసుకుంటుంటే ఏదైతే తక్కువ అది కదా.
మామూలుగా అంగులు తగ్గింది అనుకుంటే తక్కువ ఆగిపోతుంది కదా. అట్లా కాకుండా దాంట్లో పోతే ఏమవుతుంది, ఎక్కువ ఆధికంతో బతకచ్చు. మళ్ళీ ఏ లాభాలు చూసుకొని పోయారా కానీ వాళ్ళు ఆయన ఏంటంటే ఇతర ముఖ్యంగా తెలియదు కాకుండా భగవద్గీతను ఏ మాత్రం పనిలాకుండా చెప్పినాడు. వాడు కృష్ణుడు ఇంత అజ్ఞానం చెప్పినాడు. ఇంకో మాత్రం పరిజ్ఞానం మాత్రం చెప్పిస్తాడు. మీ దగ్గర ప్రయోజనం లేదని చెప్పిస్తాడు. సో వ్యక్తి హిందూ మతం గురించి విమర్శించినప్పుడు వారి గురించి చెడ్డగా చెప్పినప్పుడు కృష్ణుడి గురించి మరీ చెడ్డగా చెప్పినాడు. ఆయన పూర్తి అజ్ఞాని అన్నప్పుడు మనం అంటే ఏ విధంగా చెప్పినాడు, దేన్ని కొట్టుకున్నాడు, ఏ ఆధారంతో చెప్పినాడు అని మనం చూడాల్సినవచ్చు. ఇప్పుడు ఏ ఆధారంతో చెప్పినాడంటే ఏదో వచ్చి నీ కళ్ళు గుర్తున్న ఎక్కువ కానీ నీ కళ్ళు నువ్వేం చేసి నీకే గుర్తుంటే నువ్వేంతో గుర్తుకున్నావు అని చెప్పచ్చు. అట్లాగే హిందువుల ఏం చేసి హిందువుల కళ్ళు గురిచినట్టు వేదాల్లో ఉండేది, భగవద్గీతలు ఉండేది. ఈ పాయింట్ తీసుకొచ్చి మీరు తక్కువ అని చెప్పినారు. భగవద్గీతలు అంటే ఏం చెప్పినారు, మీరు ఏడు కంపాల్సిన చెప్పినారు. వేదాల్లో ఉండేటువంటి ఏం చెప్పినారంటే ఏదైతే రక్తం కారుస్తున్నాడో ఆ రక్తం వల్ల పాపం పరిహారం అవుతుంది. ఏముంది మన రక్తం కాలేదన్న పాప పరిహారం అవుతా ఉంది. ఏ పూర్వం తన రక్తాన్ని కలిసిన మన పాపాన్ని అలాంటి చెప్పినారు. ఈ పుస్తకాలు బయటకు వచ్చింది, కొంచెం చదువుకున్నారు. దాని గురించి ఎవరు ఏం మాట్లాడారు. ఇప్పుడు మన కృష్ణుడు దేవుడు అని అసలే దేవుడు పరమాత్మ ఆకారంతో పుట్టాడు, ఆయన జన్మించినాడు అని మనకు తెలిసినప్పుడు అంటే మిగతా విషయాల్లో తెలియకున్నా కానీ మనకు సత్యం తెలిసిపోయింది. భగవంతుడి అంటే దేవుడు ఏదో భగవంతుడి మనకు తెలుసు. దేవుడంటే రూపము దేవుడు ఏమాత్రం లేనటువంటి వాడు, ఏమీ కానటువంటి వాడు, ఫలానాన్ని చెత్తబడినటువంటి వాడు. అసలు చెప్పేది ఏం లేదు ఫలానాన్ని, అటువంటి వాడు లేదు. మన కృష్ణుడు అంటే ఏముంది, రూపం ఉంది, ఫలానా వ్యక్తి అనుకున్నాం, మళ్ళీ మూర్తలు ఉన్నాడు అని చెప్పగలుగుతున్నాం. మళ్ళీ ఇంకే రకాలు ఉన్నటువంటి వాడిని మనం ఏమంటున్నామంటే భగవంతుడు అంటున్నాం. ఏమి అని ఏమంటున్నాము, దేవుడు అంటున్నాం. దేవుడు అంటే వెనకబడేవాడు అని, భగవంతుడు అంటే భగవంతుడికి పుట్టినటువంటి వాడు అని అర్థం. మళ్ళీ ఈ రకంగా దేవుడు భగవంతుడిగా దేవుడిగా పుట్టి తన ధర్మాలను ఆయన తెలియజేసుకున్నాడని మనం కొంత మన జ్ఞానంలో తెలుసుకున్నాం. భగవద్గీత ఆయన చెప్పడం వల్ల మనం ఆయన చెప్పిన ధర్మాలను బట్టి ఈయన ఫలానా వ్యక్తి అని మనం తెలుసుకోగలుగుతాం. తెలుసుకున్న తర్వాత మనం నిజంగా దేవుడిని ఈ దేవుడు కారణం ఏమిటి అదంటే మనం ఎందుకు కాదన్నాడు, మరి ఎవరిని దేవుడు అన్నాడు, నేను రాయని అనుకో ప్రభువు దేవుడు అన్నాడు. అసలు ఈయన దేవుడు కాదన్నాడు, ఆయన ప్రభువు దేవుడు అన్నాడు. మనం ఏమంటున్నాము, ఈయన దేవుడని మనం ఒప్పుకున్నాం. దేవుడు అప్పుడప్పుడు దేవుడు పుడతాడు అని ఒప్పుకుంటున్నాం. ఆయన చెప్పిన జ్ఞానం వల్ల ఆయన ధర్మాల వల్ల మనకు తెలిసింది. దేవుడు అనేవాడు విశాలమైన ప్రపంచం అంతా అనుభవం వ్యాపిస్తున్నాడు. అతను తన ధర్మాలు తెలియజేయాలంటే ఒక మనిషిగా వచ్చి తనకు జ్ఞానం చెప్పాల, తన విషయాలు తనే చెప్పాలా, వేరే వాళ్ళకి కాదు చెప్పేవారికి. ఎందుకు కాదంటే దేవుడి విషయాలు దేవునికి వచ్చిన వేరే వాళ్ళు వేరు. తన విషయాలు తాను చెప్పేదానికి ప్రపంచమంతా వ్యాపించినటువంటి వాడు తనలో కొంత భాగాన్ని ఏం చేసినట్టే ఒక ఆకారంతో పుట్టించుకొని మూడు ముందుకు వచ్చాడు. దేవుల్లో భాగమే ఆకారంతో పుట్టినది. దేవుడా అంటే విశాలంగా ఉన్నవాడు దేవుడు. దేవుల్లో భాగం అంశ దైవాంశ సంభూతుడు కలిసి ఉన్నటువంటి వాడు. దేవుని అంశతో కూడుకొని ఉన్నటువంటి వాడు కృష్ణుడు. కాబట్టి మన దేవుడే అలా
మనం ఆ దేవుడిని ఎందుకు చేయట్లేదు? భగవంతుడు అంటే ఆకారంతో పుట్టించుకుంటాడు కాబట్టి భగవంతుడు. భగవంతుడికి దేవుడికి ఇంత వ్యత్యాసం ఉంది. మనం చెప్పేటప్పుడు దేవుని ధర్మాలే దేవుడే కాబట్టి ధర్మాన్ని తెలియజేస్తుంది భగవంతుడు చెప్పలేదు. మనకు అజ్ఞానం ప్రబలినప్పుడు నేను వచ్చిన ధర్మాన్ని తెలియజేస్తాను చెప్పిన మీకు అది రచ్చిపోవచ్చు. సరే మనకు కొంతకాలం అయింది జ్ఞానం తెలుసుకున్నాము. తిరిగి అజ్ఞానం వచ్చినంత ప్రజల్లోకి వాళ్ళు అప్పుడప్పుడు నేను చూస్తాను ఈ విధంగా పరిస్థితి వస్తాయని చెప్పినాడు. మన లెక్కలు ఏమర్థమైంది? దేవుడనేవాడు ప్రత్యేకమైనవాడు అతను వేరే రూపంలో వచ్చి పుట్టినవాడు. అది కృష్ణుని ఆకారము, కృష్ణుని పేరు, ఆయన చెప్పినది భగవద్గీత అని అనుకున్నాడు. సరే అంతకు పోయినాడైనా పోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలకు మన దేశంలో చెప్పినాడు విషయం. కొన్ని వేల సంవత్సరాలకు ఈ ప్రదేశంలో అజ్ఞానం ప్రబలించింది కదా. ఈ జ్ఞానం అక్కడ వరకు ప్లాకెండదు. మళ్ళీ అక్కడ జ్ఞానం తెలుసుకోవాలా, ఈ అజ్ఞానం పోవాల, ధర్మాన్ని తెలియాలంటే అక్కడ మళ్ళీ ఆయన పుట్టి చెప్పాల్సిపోయి వచ్చింది. అక్కడ పుట్టి చెప్పినాడు. ఏం చెప్పినాడు? దేవుని విషయంలో చెప్పినాడు. ఏదో చెప్పాడు దేవుని ధర్మాలు తెలియజేసేందుకు వస్తాడు. తన విషయం తాను చెప్పుకొని పోతాడు. ఇక్కడ అదే పని చేశాడు. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో కూడా అదే పని చేశాడు. ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభువుగా పుట్టి 33 సంవత్సరాలు జీవించి 30 సంవత్సరాలు సాధారణ వ్యక్తిగా ఉండి 3 సంవత్సరాలు మాత్రం జ్ఞానం చెప్పి ఆ జ్ఞానం వల్ల ఇతరులకు వ్యతిరేకమే కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికి గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు, పండితులు ఉన్నటువంటి వాళ్ళకు వ్యతిరేకమే వాళ్ళ ద్వారా ఇలా చనిపోవడం జరుగుతుంది. ఏదో నాటకము వచ్చిన పనేమిడికి మనం చూసుకోవాల్సిన ఏంటిది? ధర్మాలు చేసేసి వచ్చినాడు. అది మనకు సంపూర్ణం ఎంతకాలం నేర్చుకోవడం, ఏ రూపంలో తెచ్చుకోవడం మనకు అనవసరం. అది మన తన ధర్మాలు తను చెప్పినాడు కదా. మళ్ళీ ఆ ధర్మాలు బట్టి మనం దేవుని కనుక్కోవచ్చు. దేవుడు ఎక్కడ పుట్టినాడు అంటే ఎవరికి తెలియదు. కొందరు మన దేవుని తెలుసుకోవాలంటే ఎట్లా? మనకు దేవుడు అంటే ఎదుగుపడేవాడు అని అర్థం. దేవుడు తన అంశం ఏడో ఒకసారి పుడతాడు, రహస్యంగా పుడుతుంది. అది బాబులు పుట్టింది. 30 సంవత్సరాలు సాధారణ వ్యక్తులు 3 సంవత్సరాలు మాత్రం తిరుగుతుంది. ఎక్కడ ఇజ్రాయెల్ దేశంలో మనం ఎట్లా తెలుసుకోగలము అది దేవుడా కాదంటే ఒకే సూత్రం. ఎక్కడైతే దేవుని ధర్మాలు తెలియబడుతున్నాయో, ఎక్కడైతే ప్రకృతికి సంబంధం లేనటువంటి ధర్మాలు తెలియబడుతున్నాయో అక్కడ దేవుడు చెప్తున్నాడు అని మనకు అర్థమైంది. ప్రకృతితో కలిసి ఉన్న ధర్మాలు అయితే ఏమవుతాయి? అవి దేవుడు చెప్పేది కాదు అర్థమవుతుంది. మరి అట్లా ధర్మాలు కూడా ఆయన చాలా పెద్ద జ్ఞానం, ఎంతో మంది జ్ఞానం చెప్తున్నారు. మరి ఎంత జ్ఞానం కాదో, దేవుడి జ్ఞానం కాదంటే ప్రకృతి ఎక్కడైతే పుడుకుని ఉందో అది దేవుడి జ్ఞానం కాదు. ఎట్లా దాన్ని తెలుసుకునేదానికి ప్రకృతి కొడుకునేది కొడుకునేది అని ఒక ప్రశ్న వేసుకుంటున్నాం. దాన్ని ఎట్లా తెలుసుకుంటాం? ధర్మాలు ఏ ధర్మాలు ఖచ్చితంగా ఏవి ఖచ్చితమైన ధర్మాలు కాదు ఎట్లా తెలుసుకుంటాము అంటే అది మాట చెప్తారు. నాకు చిన్న వాక్యం తీసుకుంటాం. అడుగుడి ఏ ధర్మం అన్నాడు బైబిల్లో, క్రైస్తవులో నువ్వు అడుగు నేను ఇస్తానన్నాడు. ఆయన ఏం అడిగితే ఏమి ఇస్తాడు, మనం ఏం అడగల ఆయన ఏమి ఇస్తాడు. ఆయన ఎక్కడ ఉంటే ఏమిటి ఎంత ఇస్తాడు, అడిగితే ఇస్తానన్నాడు. ఏమడిగి ఇస్తాడు? ఆయన దగ్గర ఏదైతే ఉందో అది ఇస్తాడు. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు. ప్రకృతి సంబంధించిన ప్రకృతి వద్దుంటాయి, దేవుడు సంబంధించిన దేవుడు వదులుకుంటాయి. దేవుడు సంబంధించిన ధర్మాలు మాత్రం ఉంటాయి. ప్రకృతి అన్ని ప్రకృతిలో ఉంటాయి. నాకు 10 మూట్లు దేవుడు కావాలనుకుంటే ఏమి ప్రకృతి సంబంధించిన విషయం. ఆ దేవుడిని అడగాల్సి పని లేదు. నీ కర్మలిఖితంలో 10 మూట్లు కావాలి, 5 మూట్లు రాసి పెట్టుకోవడానికి అన్నీ నీకు వస్తాయి. ఆ దేవుడు ఇచ్చేవాడు కాదు, నువ్వు అడగాల్సింది కూడా కాదు. ఉదాహరణ అట్లా అడిగినామనుకో అదేమవుతుంది? ప్రకృతి కోరిక అవుతుంది. ఇస్తాడన్నాడు ఒక ఆయన, అదేమవుతుంది? ఆ చెప్పేవాడు కూడా ఇస్తాడన్నాడు కూడా దేవుడు కాదు. దేవుడు ఇస్తానంటాడు జ్ఞానము ధర్మాలు, దేవుడు ధర్మాలను ఇస్తానని చెప్తాడు. దేవుడు చెప్పడం అనమాట.
అవునండి. ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి 5 భాగాలకు సంబంధించినటువంటి ఏ కోరికైనా కానీ నువ్వు కోరుకుంటే అది దేవునికి సంబంధం కాదు, ప్రకృతికి సంబంధం లేదు. ఈ 5 సార్లకు సంబంధించినటువంటి ఏది కూడా దేవుడు నీకు ఇవ్వడు. ఈ 5 సార్లకు సంబంధం కాదు ఏదైతే కోరుకుంటారో వాళ్ళు నీకు దేవుడిస్తాడు. నేను కష్టాలు నన్ను బయటపడాలి స్వామి అంటే కష్టాలు ఎవరి గురించి వస్తాయి? ప్రకృతి గురించి వస్తున్నాయి, ప్రకృతి కర్మాలు వస్తున్నాయి. అవి దీన్ని కనపచ్చేది వినపచ్చేది బాధలతో కూడుకునేవి వస్తున్నాయి. అంతే కదా. ఎవరో తింటే బాగా నాకు 100 రూపాయలు సంవత్సరం కడతావు లేదా అంటే అది మాట కదా, చేతులు వచ్చేది నీకు, అవి బాధపడిపోతాను. అంటే నువ్వు డబ్బులు కట్టాలంటాడు, నువ్వు బాధపడతావు. ఈ బాధ ఎట్లా వచ్చింది నీకు? ఈ చేయ ద్వారా వారి మాట నువ్వు వినబడి మరవరా వినపడకపోతే అసలు ఏం చేస్తున్న వాళ్ళు అర్థమైందా? అట్లాగే కనపచ్చేది కూడా నీకు ఏమైనా తగిన దాని వల్ల వస్తుంది. వినపచ్చే వల్ల కనపచ్చే వల్ల మీకు ఏమైనా వల్ల తక్కువ సంబంధం లైఫాన్ వల్ల ఈ పంచ ఇండియా ద్వారానే నీకు బాగా చేరుకునే లోపల జీవికి అర్థమైందా? వీళ్ళకు సంబంధం కానటువంటిది దేవుడు తింటారు. కాబట్టి అడుగులు ఇచ్చేది అంటే దేవుడు తక్కువ విషయాలు అడగమని చెప్పలేదు, ఆయన ఇస్తామని చెప్పలేదు. జ్ఞానం అడగమన్నారు, జ్ఞానం ఇస్తాను. అడిగితే ఇవ్వబడేటువంటిది జ్ఞానం మాత్రమే. అడిగితే ఇవ్వబడనటువంటిది ఏమిటి అంటే నువ్వు అడిగినా కూడా ఇష్టం వచ్చేట్టు అడుగుతుంటావు, నాకు అవి కావాలి ఇవి కావాలా అని. అది మాత్రం నీకు సంబంధం లేదు, నీ ఆండర్లో లేదు. ఇది నువ్వు అడిగితే ఇచ్చేది ప్రకృతంగా ఉండాలి కదా, బండి కలుగుతావు నువ్వు. నాకు కేజీ బంగారం ఉంటే నేను చేయించుకుని నా బాగా చేయించుకుని నా బిడ్డలు చేయించాను అనుకుంటాను. కానీ నువ్వు అడిగినంత మాత్రం వస్తుంది. నువ్వు అనుకున్నంత మాత్రం కానీ అడిగినంత మాత్రం నీ పదంతులు వల్ల ఏమి కూడా అవి కూడా సమకూరదు. నీ కర్మలకు తగ్గుతుంటే నీ సమకూర్చాలి అడగలేదు. కానీ అడిగితే నీకు దొరికేది అవుతుంది. అడిగితే దొరికేది, నువ్వు ఎంత అడిగితే దొరికేది జ్ఞానం. నీకు ఎంత శ్రద్ధ ఉంటే అంత జ్ఞానం తెలుసుకోవచ్చు దేవుడు చెప్పినాడు. అటువంటిది దేవుడు ఇస్తానని చెప్పినాడు. నువ్వు ఎంత కావాలనుకుంటే అంత ఇస్తాను. కానీ ఎంత కావాలనుకునే మీకు 5 మాత్రం రాదు. నువ్వు అనుకున్నా కానీ రాదు, నీకు సంబంధం లేదు. నువ్వు అనుకున్నా రాదు అది. కానీ ఇది మాత్రం నువ్వు ఎంత అనుకుంటే అంత వచ్చేదానికి అవకాశం ఉంది. దేవుని జ్ఞానం అది లిఖితంలో మా ఊరు ఇంకే ఉండాలా, ఇంకే వినాలా, ఇట్లే కొనుక్కోవాలా, ఇట్లే కొట్టాలా, ఈ పనులు ఇవ్వాలా, ఇంచేపులు ఇవ్వాలా, అన్ని ప్రతి ఒక్కటి 10 నిమిషాలంటే సాయంకాలం వరకు అది రాసి పెట్టబడింది. నువ్వు లిస్టు తయారు చేయబడింది. నువ్వు చనిపోయిన వరకు దానిపై అదే అమలు జరుగుతూ ఉంటుంది. అదేనా? కానీ నీకు ఏమాత్రం దృష్టిలో జరగల్లా అనేటువంటిది ఇదేంటి? అదే జ్ఞానం. అది ఎట్లా వస్తుంది? ఎంతమంది సంపాదించుకుంటారు అంటే ప్రపంచం ఎలా అక్కడ 10 జంతుంటే ఎంత సంపాదించుకుంటాను, దాంట్లో లిస్ట్ ఎంత ఎంతుంటే అంత. కానీ ఈ పరమాత్మ జ్ఞానాన్ని ఎంత సంపాదించుకుంటే పరమాత్మ జ్ఞానాన్ని అంటే ఈ పరిమితం లేదు, ఇది రాసి పెట్టబడి లేదు. ఇంకేని కొరత ఎక్కడ రాయలేదు, ఏ కర్మకు ఆధీనం లేదు. అది ఏ ఆధీనంలో ఉంది అంటే నీ యొక్క శ్రద్ధ ఆధీనంలో ఉంది. నువ్వు ఎంత శ్రద్ధ పెట్టుకుంటే అంత జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. చాలా నేను దేశంలో గురువు వెళ్ళడంతో ఆ పెద్ద శ్రద్ధ తీసి ఎక్కువ తెలుసుకోవాలనుకున్నాను. నాకు ఎట్లా నాకు తెలిసేవాడు లేడే అంటే నువ్వు తెలిసేవాడు లేడు అనే విధానం తెలుసుకునేవాడు ఎవరన్నా చెప్పచ్చు. ఎందుకంటే నువ్వు ఎంత కావాలో అంత ఉంది, కానీ నీ శ్రద్ధ లేదు. నీ దగ్గర శ్రద్ధ లేదు కానీ నువ్వు తెలుసుకునే శ్రమ తెలియదు. కానీ తెలియదు మాత్రం ఎంతైనా ఉంది. ఎవరికి గురువు లేరు కదా అంటే నీ గురువుతో నీకు చెప్తారు. నువ్వు జ్ఞానం తెలుసుకోవాలనుకున్నావా కదా, లేకుండా గురించి తెలియబడుతుంది. మనకి దేవుడు లేదనుకో, దేవుడే దిగుచ్చి చెప్తాడు. ఆ రకంగా ఈ జ్ఞానం అనేది నీకు అంటుతుంది అనమాట, నీ శ్రద్ధను బట్టి. అదేగా ఇది దేవుడి జ్ఞానం ఒక విషయం. కానీ ప్రకృతి విషయం ఆ మాటలు కాదు. నీకు ఎంత ఉండాలో, ఎంత అనుభవించాలో అంతే నీకు వస్తుంది. ఆ జ్ఞానం మాత్రం ఉండాలని ఎక్కడా రాసి పెట్టబడలేదు. ఎంతేం తెలుసుకోవచ్చు. అది మగవాళ్ళకి ఏమైనా సాధనం బయటకు వాడలేదు లేదా మరి
ఆడలు వెళ్తాడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంతైతే శ్రద్ధ ఉందో అంత అందరూ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కానీ దీనికంతా శ్రద్ధ లేకపోతే జ్ఞానం అని దేవుడు ఒకే మాట చెప్పినాడు. కర్మవాన్ లేకపోతే కష్టసుఖాలు అంతే కదా, శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం. ఇది పద్ధతి. కాబట్టి మళ్ళీ ఈయన ఏ దేవుడు అని మనం తెలుసుకోవాలంటే ఆయన పెట్టి ధర్మాలను తెలుసుకున్నాం కదా. మా యొక్క ప్రకృతి సిద్ధాంతాన్ని పక్కన పెట్టి దేవుడి సిద్ధాంతాన్ని చెప్పేవాడు దేవుడు మనం అనుకుంటాం. అలాక ప్రకారం పోతే 5,000 సంవత్సరాల పూర్వం శ్రీకృష్ణుడు గాను 2,000 సంవత్సరాల పూర్వం యేసు గారు పుట్టాడు అని మనం అంటున్నాం. ఈ మాట పూర్తి ప్రజల్లో పోతే ఏమైనా విరుద్ధము వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నారు. క్రిస్టియన్ వేసుకోవడం ఒప్పుకోలేదు, క్రిస్టియన్ ఒప్పుకోరు, క్రైస్తవులు ఇందులో ఒప్పుకోరు, ఇందులో క్రైస్తవులు ఒప్పుకోరు. వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకుంటారు, నా వేరు వీళ్ళు వేరు అనుకుంటారు. పద్ధతిలోనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారన్నమాట. కానీ మనం ఏమంటున్నామంటే దేవుడు భూమి మీద పుట్టడం సహజం, పుడతాడు అతను, అది పుడతాడు. కానీ పెద్దలు ఎవరికి తెలియదు. ఫలానా చోట దేవుడు పుట్టాడు అని తెలుసుకోవాలంటే, ఫలానా వ్యక్తి భగవంతుడు మనం తెలుసుకోవాలంటే మనకి ఏమవుతుందని కొంత జ్ఞాన దృష్టి అవసరం. అంటే కొంత జ్ఞానం అవసరం. జ్ఞానం కొంత మనం తెలుసుకున్నామనుకో, ఈ జ్ఞానం వల్ల ధర్మాలు ఎక్కడైతే తెలియబడుతున్నాయి అని మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుని ధర్మాలు ఎక్కడైతే తెలియబడుతున్నాయి. ఓ బోధకుడు చెప్తున్నాడు, మా దగ్గరికి చేసుకోవాలి అనుకుంటే మీరు ప్రకృతి ట్రై చేయండి అనుకో. రోగాలు ఏమిటి ప్రకృతి సంబంధించి శరీరానికి సంబంధించిన బాధలు అయిపోతాయి అంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, జ్ఞానానికి అందువలన కానీ ప్రకృతి సంబంధించిన సంబంధం లేదు. ఇప్పుడు ఆడ చెప్పుకోవాలి ఏమనుకోలే మనం, ఈ దేవుడి వరకు కాదు, ఇది ఈ జ్ఞానము కాదు, ఈ దేవుడి మాట కాదు, ఇది ప్రకృతికి సంబంధించిన మాట. అంటే మాయకు సంబంధించిన మాట. అంటే మాయకుడి జ్ఞానం చెప్తే గండిపెట్టవద్దు. అంతా మాయ సంబంధించిన గురువు విధానం ఉన్నారు. మాయ సంబంధించిన కాదు. గురువు అంటే వాళ్ళ మాయ చేరుకుంటారు అనమాట. చేరుకొని దేవుడు పరమాత్మ భగవద్గీత అన్ని పేర్లు చెప్తుంటది, జ్ఞానం అని చెప్తుంటది. కానీ తిరుగులో పక్కదా వచ్చేది. దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా తీసుకుపోతుంది. దేవుడు చెప్పిన మార్గానికి వ్యతిరేక మార్గంలో తీసుకుపోతుంది. కానీ దేవుడు చెప్పిన మార్గాన్ని మనం బాగా కళ్ళు చూస్తే, అంటే జ్ఞాన దృష్టితో చూస్తే, ఎక్కడైతే దేవుడు ఏ విషయం చెప్పినాడో, పోయిన జన్మలో ఏం చెప్పినాడో తర్వాత జన్మలో కూడా అదే విషయాన్ని చెప్తారు. ఒక అవతారంలో ఏం చెప్పించాడు, తర్వాత అవతారంలో కూడా అదే వచ్చిన దానికే కదా. అది నల్లగుంటాయని చెప్పి ఇంకోటి తెల్లగుంటాయి కదా. అయ్యా నల్లగుంటే వాళ్ళు ఎన్నో ఉపయోగం చెప్తారు. జ్ఞానం ఒకటే రకంగా ఉంటాయి. కానీ దేవుడు ఒకటే, దేవుని ధర్మాలు ఒకటే. కాబట్టి ఎక్కడ పుట్టినా దేవుని ధర్మాలు ఒకే విధంగా తెలియబడతాయి. కాబట్టి 5,000 సంవత్సరాల పూర్వం భగవద్గీత చెప్పిన ధర్మాలు ఒకే రకంగా ఉంటాయి. తర్వాత ఇంకో చోట పుట్టి అని చెప్పినామంటే ఆ ధర్మాలు కూడా ఒకటే రకంగా ఉంటాయి. అట్లా ఉంటే ఇద్దరిని ఒకటే అనుకుంటాం మనం. ఒకటే దేవుడు ఇడ పుట్టాడు, ఆడ పుట్టాడు, ఇడ పుట్టినాడు, ఆడ పుట్టాడని. ఈ మాటకు ఆ మాటకు ఏ మాత్రం వ్యత్యాసం క్రొల్లంతా కూడా ఉండదు. అర్థమైనా? వ్యత్యాసం ఉంది అనుకుంటే ఏదో ఒక కాదనుకోవాలి, మనలో తీసేసుకోవాలి. సరే ఇప్పుడు మనకు ఈ ఇద్దరిలో వ్యత్యాసం లేకుండా ఒకే జ్ఞానం కనిపిస్తా ఉంది మనకు. చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం మనం. ఒకే జ్ఞానమే ఈ రకంగా చెప్పబడింది, కానీ మీకు వేరువేరుగా కనిపిస్తా ఉంది అని. ఈ పుస్తకంలో చెప్పినాం. ఎవరు చూడండి, ఆయన రూపాలు వేరుగా కనిపించాలి కదా. ఒక కృష్ణుడి మాటలు కూడా కనిపిస్తాయి చూడండి, పైకి మాత్రం. కానీ రూపాలు వేరే లేకుండా వేడని చెప్తున్నాం, దేవుని అంశం చెప్తున్నాం. అట్లాగానే భగవద్గీతలో శ్లోకంలో వార్త చెప్పబడుతుంది, నువ్వు ఎస్తే నాకుంటే భావం బుద్ధి వచ్చే నలిపి చెప్పావు. ఎవరి భావంలో అహంకారం లేకుండా ఉందో, బుద్ధి మీద ధ్యాస లేకుండా ఉందో, అటువంటి వాడు లోకంలో అందరినీ చంపినప్పటికీ వాడు అంతకుడు కాదు, హత్యలు కాదు, అని పాపం అంటుకున్నాడు. విధంగా హత్య చేసినప్పటికీ పాపం రాదు అంటే ఎటు కాదు, అహంకారం లేకుండా చెప్తే. అదే విషయాన్ని ఏం చెప్పినా అంటే, నువ్వు మనసులో చెడుతలంపు కలిస్తే పాపం చూపుతుంది, అపం చేసినట్టు అని చెప్పాడు.
ఒక స్త్రీని మోహం చూపుతూ చూస్తే నువ్వు మనసులో విచారం చేసి అంతరంగంలో విచారం చేసినట్లే అన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడేమో చేసినా చేయనట్టే పాపం రాదు అని అంటే, ఇక్కడేమో చేసినా చేయనట్లే పాపం రాదు అని ఇక్కడంటే, అక్కడ చెయ్యకున్నా గానీ చేసినట్లే పాపం వస్తాయి. అంటే వ్యత్యాసం ఉండదు మాటలు. ఊరి దగ్గర నాకు వస్తాయి. సారాంశం మాత్రం రెండు ఒకటే. అక్కడ గమనిస్తే నేను చెప్పినా మీరు చాకరీ కనుక్కోండి వాళ్ళు ఎట్లా ఆయన రూపాయలు ఎట్లున్నాయి, ఆయన పద్ధతులు ఎట్లున్నాయి, మాటలు ఎట్లా ఉంటాయి. కానీ ఈ దుర్లో రెండు మాటలు రెండు సారాంశం కూడా ఒకటే ఏం చూసుకుంటే. కానీ మీకు అర్థం కావాలి కూడా ఆలోచన చేస్తూ ఇస్తే ఒకటే రకంగా అర్థమవుతుంది. ఆ రకంగానే నీకు ఎక్కడైతే నువ్వు అహంకారం నేను చేస్తున్నాను అహంకారం పొందితే నీ పాపం వస్తాను చెప్పినది కదా. ఇంకొకటి ఒక సందర్భంలో చెప్తాడు, ఏమని నువ్వు చూస్తున్నాను అంటున్నావు కాబట్టి నువ్వు పాపం తప్పలేదు. నువ్వు గుడ్డిగానే అయితే పాపం రాదు. చూస్తున్నావు కాబట్టి పాపం వచ్చింది, గుడ్డిగానే అయితే పాపం రాదు. అంటే ఏం సమస్య? గుడ్డి అయితే పాపం రాదు, చూస్తుంటే పాపం వస్తుందట. అంటే గుడ్డలకు పాపం రాదు, కన్ను పాపం వస్తుందా అని మనం ప్రశ్న వేసుకుంటే, అంటే నేను అని అహంకారం పొందుతున్నాను కాబట్టి నేను చేస్తున్నాను నీకు తెలుస్తాను కాబట్టి నువ్వు పాపం వస్తుంది. గుడ్డి అన్నట్టు నీకేం తెలియదు అనుకో, అంటే ఏం తెలియదు నేను చేయలేదు, నువ్వు చేసేట్టు నీకు తెలియదు అనుకో, అప్పుడు నీకు పాపం రాదు అని ఇక్కడ అర్థం. అది కూడా నీకు బాగా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. చూస్తున్నా కాబట్టి పాపం వచ్చింది, నువ్వు అందరూ ఇక్కడ నీకు పాపం రాదన్నాడు. ఇది ఎంత బాగుంది అయితే. అంటే నువ్వు అహంకారం పొందితే నేను చేస్తున్నా అనుకుంటే నీకు పాపం వస్తుంది, అహంకారం పొందకుండా నేను చేయలేదు అనుకుంటే నీకు పాపం రాదు అని ఇక్కడ చెప్పినట్టే ఇక్కడ నువ్వు చూస్తున్నావు కాబట్టి పాపం వస్తాను, గుడ్డి రైలు అసలు బాగుండదు. రెండు ధర్మాలు ఒకటే, కానీ చెప్పుకోవడంలోనూ అర్థం చేసుకుని వేరు వేరు కనిపిస్తాయి. ఇంకా దీంతో సారాంశం ఇంకా పెద్దగా చెప్పుకోవాలంటే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 16-17 శ్లోకాలు ఉన్నాయి కదా. ఈ రెండు దాంట్లోనూ అసలైన మూల ధర్మాలు ఉన్నాయి అని చెప్తారు. ఈ భగవద్గీతకంతా మూలమై ఆ రెండు ధర్మాలు. ఎప్పుడైతే నువ్వు ఈ ఆత్మను తెలుసుకుంటావో, అలా త్రైత సిద్ధాంతం ప్రకారం 3 ఆత్మలు ఉన్నాయని తెలుసుకుంటే మొట్టమొదటి శ్లోకం కానీ, రెండో శ్లోకం కానీ, తర్వాత శ్లోకం కానీ, మొత్తం భగవద్గీత శ్లోకాలు కానీ ఏ ఆత్మ ఎక్కడ చెప్పినాడో తెలుస్తుంది. లేకపోతే జీవాత్మకు చెప్పినది ఆత్మకు లెక్కేసుకుని ఆత్మకు చెప్పినది, పరమాత్మకు లెక్కేసుకుని పరమాత్మకు చెప్పినది, జీవాత్మకు లెక్కేసుకుంటే అంతా గందరగోళ జ్ఞానమే అర్థం కావాల్సింది. భగవద్గీత మాత్రం అర్థం కాదు. సందిగ్ధంగా ఓడిపోతాడు. ఏ ఇష్టం చెప్పుకోవచ్చింది. ఒక సిద్ధాంత పరంగా ఉండదు, శాస్త్ర పద్ధతి ఉండదు, ఇది నిరూపణకు రాదు. కాబట్టి శాస్త్రం అంతటికీ ఇప్పుడు చెప్పేవానికి ఆధారము ఏది? ఆ 2 శ్లోకాలు, అంటే 3 ఆత్మల యొక్క విషయాలు. ఇదే విషయాన్ని ఇది త్రైత సిద్ధాంతము అని మనం భగవద్గీతలో స్పష్టంగా తెలియజేస్తాం. ఈ ప్రపంచంలో మొట్టమొదట త్రైత సిద్ధాంతాన్ని బయటపరిచినటువంటి విషయం ఇది. అర్థమైందా? అంటే మనం రోజు వేసిన కాదు, దేవుడు బతికింటే 5,000 సంవత్సరాల పూర్వం భగవద్గీతలో చెప్పినాడు. దాన్ని గుడ్డోళ్ళు ఎవరు కనుక్కోలేదు. నువ్వు వాళ్ళు ఏం చేయాలా? అది కనుక్కునేది చేయాలా? నేనైతే కనుక్కునేది చేయాలి. కనుక్కునేది చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు మనం దాని గురించి చెప్పాల్సి వచ్చింది. లేదండి ఈ 2 ప్రత్యేక శ్లోకాలు ఇంతవరకు ప్రపంచాన్ని దీని గురించి ఎవరు చెప్పడం లేదు అని మనం ఏం చెప్తారు? కొంచెం చెప్తారు, ఒకటి శరీరం ఒకటి జీవుడు ఒకటి దేవుడు అంటారు. శరీరం అనేది పాంచభౌతికమైనది కదా. ఈ 5 వస్తువులకు సంబంధించిన వస్తువు కదా. ఈ ప్రకృతికి సంబంధించింది కదా. ఆయన చెప్పేది పురుషుడు ఇది పాంచభౌతికమైనది కదా. ఈ 5 వస్తువులకు సంబంధించిన వస్తువు కదా. ఈ ప్రకృతికి సంబంధించింది కదా. ఆయన చెప్పేది పురుషులు కూడా చెప్పినాడు. 3 పురుషులు ఉన్నాడు. 2 పురుషులు పేర్లేడు, 2 పేర్లు వాళ్ళనేవాడు. పురుషులు తీసుకోవాలంటే ప్రకృతి స్త్రీని తీసుకొచ్చి అక్కడ పెట్టి లెక్క చదివిస్తూ రాసినారు మనవాళ్ళంతా, పెద్ద పిల్లలంతా, పెద్ద పిల్లల స్వాములంతా రాసినట్టు. మరి ఎందుకు ఈ గుడికనం వచ్చింది వాళ్ళకు? అంటే అజ్ఞానం గుడికనం వచ్చింది వాళ్ళకి. ఒక ఇల్లులైనా ఈ అజ్ఞానమైన గుడితనం ఉంటే దేవుడు ఎక్కడ చెప్పినా కానీ మాయ పెంచుకొని ఉంటుంది. మనుషులకు అర్థం కాని కూడా తలకాయల్లో చేరుకొని చేస్తుంది, అడ్డపడుతుంటుంది. కాబట్టి ఈ మూలకరం చెప్పినా అర్థం కాలే, చెప్పినా అర్థం కాలే. ఇందుకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయని మనం రోజుగా చెప్పి చూడు ఈ విషయం పొరపాటు పడుతుంది మీరు ఇట్లా అనుకుంటున్నారని చెప్పినాం.
ఇది మనం ఇందులో కూర్చోను పోయి మనకు కొంత జ్ఞానం చేసినాడు మనం ఇందులో చెప్తున్నాడు ఏమో మనం అనుకోవచ్చు. అర్థమైనా నా దగ్గర ఊళ్ళో వెళ్ళి అర్థం కాదు. ఇప్పుడు మనం ఎందుకంటే యావకంలో ఏదో చూస్తే క్రైస్తవు ఉంటాడు, వాడు హిందూ అంటాడు, ఇంకోటి ఇంకోటి అంటాడు. ముస్లిం మతాన్ని గురించి మాట్లాడేవాడు అల్లాని గురించి మాట్లాడేవో ముస్లిం అనుకుంటారు, దేశం గురించి మాట్లాడేవో క్రైస్తవుడు అనుకుంటారు, క్రిస్టియన్ గురించి మాట్లాడేవాడేమో హిందూ అనుకుంటారు. మతం కాదు అర్థం కాదు ఎవరికి, ఎందుకంటే ముగ్గురు గురించి మాట్లాడతాం కదా. సరే వీళ్ళకి మనం హిందూ మతాన్ని పుట్టాము, హిందూ మతంలో ఉన్నాం కాబట్టి మనం క్రిస్టియన్ గురించి ఒక అవగాహన ఉంది, హిందూ మతాల గురించి అవగాహన ఉంది, దీని గురించి బాగా చెప్తున్నాడు అని అనుకుంటే బైబిల్లో చాలా వాక్యాలకు ఎవరికి అర్థం తెలియకుండా పోయింది. పాలలకు పాస్టర్లకు బిషప్లకు అన్ని తెలియకుండా పోయింది. ఇప్పుడు ఆ వాక్యాలు మేము చెప్తున్నాం కూడా ఏమైనా చెప్పడం జరుగుతుంది. అర్థమైనా సువార్త మంజైన పుస్తకం చెప్పడం జరిగింది. దాని తెలియకుండా ఆయనకు అర్థం లేవు, మాకు ఇట్టర్థం లేవు, రిటైర్ ఇవ్వలేకపోతున్నాం, స్వటదారులు పోతున్నారు. మనం అంటే ఈ రోజు చెప్పినా కానీ స్వార్థ మంజంలో అది అర్థం చేసుకోలేక ఇన్ని గురించి చెప్పిన మనం ఎందుకన్నా ఆయనకు అట్లా అర్థమే లేము, మాకు ఇట్టే చెప్పాడు, మాకు ఇట్టే అర్థమైంది. సరే నీ స్వామి వస్తా, మనకు సంబంధం లేదు. ఈ చిన్న వాక్యాలు కొంత అర్థం కాలేదంటే నేను చెప్పినాడు భగవద్గీతలో ఎన్నో విషయాలు ఇందులకు అర్థం కాలేదు, దాని గురించి పూర్తి చెప్పిన తరువాత నా సాగునాలుగా తీసుకుంటానంటే కాలేదా, నువ్వు ధర్మాన్ని చెప్పి నేను బాగుపరిచి మంచిగా తీసడానికి వస్తాడు, దృష్టిగా ఉండి ఇట్లా లేకుండా చేస్తాడు, అందరూ ధర్మపురం చేస్తాడు, ధర్మపురం సంఖ్య ఎక్కువ చేస్తాడు మనం చెప్పినాం కొత్త అర్థంతో. అట్లా పోతే బైబిల్లో మన కొత్త అర్థాలు చెప్పాల్సి వచ్చింది. అంటే బైబిల్ నీకు సంబంధం హిందూ కాబట్టి కొంచెం అర్థం లేదు మనకి, బైబిల్ మన సంబంధం లేదు. అర్థమైనా బైబిల్ మన సంబంధం లేదు, చెప్పేవాడి సంబంధం. ఎట్టు చెప్తాడో వాడి సంబంధం. మధ్యాహ్నం వచ్చి సామిలేడు, ఇప్పుడు సామిలేడు. అట్లాగా బైబిల్ చెప్పేవాడు వచ్చినప్పుడు బైబిల్ చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు చూడు ఉన్న విషయాలు మీకు తెలియదు, బైబిల్లో చెప్పలేదు, ఇది మీరు అర్థం చేసుకునే పొరపాటు. శాస్త్రమంతటికి ఆధారమైనటువంటిది, అర్థమైందా, ప్రవక్తలకందరికీ ఆధారమైనటువంటిది. ఆజ్ఞలు చెప్తున్నారు, రెండు ఆజ్ఞలన్నా రెండు ధర్మాలన్నా ఒకటే బైబిల్లో. అర్థమైనా యోహాను వార్తలు కూడా ఉండేది, యోహాను వార్తలో రెండు ఆజ్ఞలు అనేటువంటి రెండు ఆజ్ఞలు చెప్పినాడు. ఆ రెండు ఆజ్ఞలు ఏమని చెప్పినారు, ఈ రెండు ఆజ్ఞలు ప్రవక్తలకంత ఆధారము, ధర్మశాస్త్రములకంత ఆధారము అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే కదా బైబిల్ గారు భగవద్గీత కానీ దానికి ధర్మశాస్త్రాలు కలిపి ఆధారం. మరి రెండు వాక్యాలు చెప్పినాడు ఆయన. ఏమని చెప్పినాడు, నీ పూర్ణమస్తో నీ పూర్ణ ఆత్మతో పరిశుద్ధ ఆత్మను ఆరాధించము, ప్రేమించము అని చెప్పిన కూడా రెండవ ఒకటి ఆజ్ఞది. నీ పూర్ణ ఆత్మతో పరిశుద్ధ ఆత్మను ప్రేమించము అంటే పరిశుద్ధ ఆత్మను ఆరాధించము అన్నాడు. నీవు నీ పూర్ణ ఆత్మతో నీవు నీ పూర్ణ ఆత్మతో పరిశుద్ధ ఆత్మను ఆరాధించు అని చెప్పిన కూడా. మళ్ళా నీవు అంటే నువ్వు నీ ఆత్మతో, పూర్ణ ఆత్మతో, నువ్వు నీ ఆత్మతో పరిశుద్ధ ఆత్మను ప్రేమించు. ఇప్పుడు ఎన్నోడికి నువ్వు నీ ఆత్మ పరిశుద్ధాత్మ ఉన్నాయా, ఆత్మలకి అదేగా. ఇంకా భగవద్గీతలో చెప్పినాడు, ఏం చెప్పినాడు, శవుడు అక్షరుడు ఇంకో పురుషోత్తముడు ఉన్నాడన్నాడు. ఆడమీని మూడోది, ఇది మూడోది. ఇది కూడా ఆరు చెప్పిన మాట ఒకటి, ఇది చెప్పిన మాట ఒకటి, ఆరు చెప్పినోడు ఒకటే, ఇది చెప్పినోడు ఒకటే. అదేగా. సరే ఈ మొట్టమొదటి శ్లోకంలో మన అంటే ఏమిటంటే మొదటి శ్లోకంలో శివుడు అక్షయుడు అని చెప్పినాడు. రెండో శ్లోకంలో ఏమిటి, వీళ్ళిద్దరు కావాల్సిన వాడు ఉన్నాడు, వాడే ఉత్తమైన పురుషుడు అని చెప్పినాడు. అదే మళ్ళీ దాంట్లో పరమాత్మ పేరు కూడా అంటారు, పరమాత్మను కూడా అంటారు అని చెప్పినాడు. ఉత్తమైన పురుషుడు అంటే ఇద్దరికంటే ఉత్తమైన పురుషుడు ఒకడు ఉన్నాడని చెప్పాడు. అదేనా
ఇద్దరు ఒకటి చెప్పినాడు చెవుడు వచ్చేవాడని. చెవుడు అచ్చుడు కుటస్థులు ఇద్దరు చాటు ఉంటారని చెప్పినాడు ఒక శ్లోకంలో. రెండో శ్లోకంలో ఈ ఇద్దరికంటే అద్భుతమైన వాడు ఉన్నాడు, వాడే ఉత్తమమైన పురుషుడు అని చెప్పినాడు. అర్థంగా దాంట్లో మొదటి ఇద్దరిని చెప్పి మళ్ళా మూడో వాడిని చెప్పినారు. కానీ దీంతో మొదట ముగ్గురు చెప్పి మళ్ళీ రెండో వాని గురించి చెప్పినాడు. అర్థంగా మొదట ముగ్గురు గురించి చెప్పినాడు, తర్వాత రెండో వాని గురించి చెప్పినాడు. నీవు నీ పొరుగు వాడిని ప్రేమించుకో అన్నాడు. అర్థంగా ఇది రెండో ఆజ్ఞ. నీవు నీ పొరుగు వాడిని ప్రేమించుకో. నువ్వంటే ఎవరు? మొత్తం ఇట్లా లెక్కేసుకుంటూ మనము నువ్వు పొరుగు వాడు అంటే మన ఇంటి పక్కన వాడు, నా పక్కన ఉండేవాడు. ఇది మన జ్ఞానం. అంటే ఇట్లా లెక్కేసుకుంటే ప్రకృతికి సంబంధించిన జ్ఞానం అవుతుంది, దేవునికి సంబంధించిన జ్ఞానం కాదు. నువ్వు అంటే ఎక్కడ లెక్కేసుకోవాలా? నేను శరీరంలో నివాసం ఉండేటువంటి జీవాత్మ భాగాన్ని మాత్రమే నేను. ఇక్కడి నుంచి ఈ శరీరం వదిలిపోవడం కూడా జరుగుతుంది. శరీరం ఇక్కడ ఉన్నా కానీ ఈ శరీరం వదిలిపోయి ఇంకోసారికి పోవాల్సి పని వస్తుంది. కానీ అప్పుడు నేను వేరు, ఈ శరీరం వేరవుతుంది. ఇప్పుడు శరీరంలో నేను నివాసం చేస్తున్నాను అని అనుకుంటున్నాను అని మనం తెలుసుకోవాలా. ప్లాన్ చేసిన తర్వాత ముందుకు పోతాం మనం. ఆ రకంగా నేను ఎవరు అని తెలుసుకుంటావు. నీతో పాటు ఎవరున్నాడు పొరుగువాడు అని అర్థమవుతుంది. అంటే నువ్వు కాక నీతో పాటు ఆత్మ నువ్వు తెలుస్తుంది. అర్థంగా అట్లాగానే భగవద్గీతలో నువ్వు నీతో పాటు నీతో పక్కనే కూతురు కూతురు ఉన్నాడు అని ఉన్నాడు అని చెప్పినాడు. ఇద్దరు నువ్వు అన్ని పేరు ఇచ్చాడు, నువ్వు చైడు అంటారు, వాడు అక్షర పురుషుడు అంటారు, నిశ్చల పురుషుడు ఉంటారు. ఇంక చర పురుషుడు ఉంటారు, అని అక్షర పురుషుడు ఉంటారు. ఇద్దరు కాక ఇంకోడు ఉన్నాడు అని చెప్పినాడు. లోకత్రయ అంటే ముల్లోకంలో ఆవహించినాడు. వాడిని అధిపతి అంటారు, ఈశ్వర అంటారు, అధిపతి అని అంటారు అని చెప్పినాడు. ఇక్కడ ఇద్దరిని చెప్పి మళ్ళా మూడో వాడిని చెప్పాడు. ఇక్కడ ముగ్గురిని చెప్పి రెండో వాడిని చెప్పినాడు. చూడు అంతే తేడా, ఇంకేం తేడా లేదు. కానీ చెప్పడం మాత్రం అంతా ఒకటే. రెండో ఆజ్ఞలు ఏముంది? నీ వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ వల్లే నీ పొరుగు వాడిని, నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమించు. నువ్వు ఉన్నావు, నీ పొరుగు వాడు ఉన్నావు, అని ప్రేమించు. నువ్వు ముందు తెచ్చుకుంటే నీ పొరుగు వాడు ఏమి తగ్గించేది నీకు. కానీ అందరూ ఏమనుకుంటే నీ పొరుగు వాడు అంటే పక్కన ఉండేవాళ్ళని అని సమాజం క్రైస్తవ సమాజం అంటే అట్లా లెక్కేసుకుని పైసలు చూపుతారు. అది జ్ఞానం కాదు అని మనం అంటున్నాం. అది మనకు సంబంధించిన జ్ఞానం పైకి చూస్తే. కాబట్టి ఇటువంటి జ్ఞానం కాదు. యేసుప్రభు వాటికి చెప్పలేదు. యేసుప్రభుడు ఈ ఉద్దేశంతోనే చెప్పినాడు అని నాకు చెప్పినాడు, మీరు అని మనం చెప్పాం. అంతే కదా. నా ఈ ఉద్దేశం మీరు నీకెట్ వచ్చి నాకు చెప్పినాడు కొన్ని నిన్ను వాడు మళ్ళీ అడవాడు నాకు ఎంత పడతావు, నీకు ఇచ్చేందుకు అర్థం చేసుకుంటే నాకు ఏం పొరపాటు పోయినారు, ఇట్లా అర్థం లేదని చెప్పినాడని చెప్పాను. అంతే. అట్లా మనం ఇది వివరము అని మనం చెప్తే అర్థం చేసుకోలేకుండా వీళ్ళు ఏం చేస్తామంటే నా వేరు వేరు, మీ వేరు వేరు, మీ అర్థం వేరు, మా అర్థం వేరు, మా క్రైస్తవులు రాసిన పుస్తకాలు మేము చదువుతాం అని వాళ్ళు అంటారు. మీ హిందువులు రాసిన పుస్తకాలు చదువుతామని మనం ఉండేది, క్రైస్తవులు రాసిన పుస్తకాలు చదువుతామని మనం ఉండేది. వీళ్ళకి తప్పులు ఇస్తాను, వాళ్ళు తప్పులు ఇస్తాను. క్రైస్తవులు రాసిన దాంట్లో కూడా తప్పులు ఉన్నాయి. ఇలా బైబుల్ అర్థం కాలేదు. 2000 సంవత్సరాలు అంటే ఇది బైబుల్ అర్థం కాలేదు. 5000 సంవత్సరాలు అంటే ఇది భగవద్గీత అర్థం కాలేదు. ఈ బైబుల్ భగవద్గీత అర్థం కావాలంటే ఈ పుస్తకం తీసుకోవచ్చు. అదేనా మాతాతీత దేవుని మార్గము. అర్థమైనా ఈ పుస్తకంలో బొమ్మ కూడా ఎట్లా మూడు రకాలుగా నీళ్లు చూపుతాయి. ఒక జీవాత్మ, ఒక ఆత్మ, ఒక పరమాత్మ అనుకోండి. ఈ మూడాత్మ గురించి చెప్పినట్టు విషయమే నిజం ఉంది. కానీ అజ్ఞానంతో ఎవరు చెప్పినారు, జ్ఞానంతో ఎవరు చెప్పినారు, వీళ్ళు ఎక్కడ మాట్లాడినారు అజ్ఞానంగా, క్రైస్తవులు ఎక్కడ అజ్ఞానంగా మాట్లాడినారు, దానికి సమాధానం నిజమైన సమాధానం ఏమిటి అనేది ఈ పుస్తకంలో ఉంది. ఇది ముఖ్యంగా తీసుకుంటే శైవ సిద్ధాంతము భగవద్గీతలో చెప్పబడింది, బైబిల్లో కూడా చెప్పబడింది. ఆ శైవ సిద్ధాంతాన్ని బైబిల్లో పలానా చోట ఉంది నిరూపణ నిమిత్తం ఈ చెప్పినటువంటి ఆధారాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నాకు ఈ సమస్య ఇచ్చిపడింది, నాకు ఆరోగ్యం బాలేదు, లేదా మా ఇంటి పక్కలోనికి ఆరోగ్యం బాలేదు, అది ఇంటి పక్కలో గురించి చెప్పారు. నాకు ఆరోగ్యం చేకూర్చు తండ్రి, నాయన, ఇట్లా కావాలా అట్లా కావాలా, ఇవన్నీ పదాలు ఆడతారు.
తర్వాత నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, నా ఇబ్బందులు కూడా నిలవచ్చు. కానీ దేవుడు ఏమి చెప్పినాడంటే అక్షయమైనటువంటి ఆహారం నీకు ఇస్తాను కానీ క్షయమైన ఆహారాన్ని ఏమీ చేయవు. అక్షయమైన ఆహారం అంటే ఏమిటి? నాశనం ఏమిటంటే జ్ఞానం నీకు అందిస్తున్నాడు. ఓ పదంలో జీవజలము అన్నాడు. అక్షయమైన ఆహారం అన్నాడు. అక్షయమైన ఆహారం అంటే ఏమిటి? ఇంకా పదవి సూర్యనారాయణ ఆయన ఏం చేసినంటే కొడుకు ఏడుస్తానన్నట. ఏమని అన్నం పెట్టింటే నాకు వద్దు చపాతీ కావాలని, చపాతీ కావాలని ఏడుస్తాంటే పోయి ప్రభువా నా కొడుకు చపాతీ కావాలంటున్నాడు, గోధుమ పిండి లేవు, గోధుమ లేవు, ఎట్లా పెట్టా నాకు గోధుమ పిండి వచ్చేటికి చపాతీ కావాలంటే మా పిల్లలకి గోధుమకున్నాడు అని గోధుమ చపాతీ గోధుమ పిండికి పాపం చేశాడు ఆయన. అర్థమైందా? ఓకే సందర్భంలో ఆ పిల్లలకి అన్ని బుక్కులు ఫీజు అంతా కలిసి ఉడికాలేనట. అంతా లెక్కేసుకొని ప్రభుగా బుక్కులు ఫీజు అంతా కలిసి టోటల్ వేసి ఉడికాలేని ఎట్లా గట్ట 1000 రూపాయలు నాకు దయచేయి, నాకు ఈ సంవత్సరం పిల్లలు బండ్లు చేపించా సరిపోతాయి అని ప్రార్థన చేసినట్టు పుస్తకంలో రాసుకున్నాడు. పొద్దునకి 20 రూపాయలు తెచ్చి ఇచ్చినాడు. చూడు, నువ్వు ప్రార్థన చేసితే దేవుడు ఎంత మీరు ఆలోచించినాడు. అంటే నిజమైన భక్తి, నిజమైన జ్ఞానం దేవుడు చెప్తానే నాకు 20 రూపాయలు ఇచ్చినాడు అని నువ్వు రాసుకున్నాడు. ఆ చపాతి పిండి కూడా అయితే ఎలా వాళ్ళు నేను ఊరికి పోతాను, ఇప్పుడు కొట్టిపోతాడు వాళ్ళు ఇచ్చిపోయాను. పద్దెని చూడు, నేను రాత్రి ప్రార్థన చేసిన 10 చపాతి పిండి వచ్చింది నాకు రాసుకున్నాడు. ఇది మనకు దేవుడిని ప్రార్థన చేసింది. మనకు అక్షయమైన జ్ఞానం కావాలా, నాకు నాశనమైన జ్ఞానం కావాలని కోరుకోవాలా? బియ్యం మూటలకు, చపాతి పిండికి, స్కూల్ ఫీజులకు వీళ్ళకు మనం అడగల. అసలు ఇవన్నీ చేసేదానికి అదేమన్నా గుమస్తానా? డబ్బులు అడిగితే ఆయన రిజర్వ్ బ్యాంక్ పెట్టుకున్నాడా? మనకు ఇచ్చేదానికి వస్తువులు కావాలంటే ఇచ్చేదానికి కిరాణా షాప్ పెట్టుకున్నాడా? ఈ ప్రపంచం సంబంధించి ఏవి సంబంధం లేదు నాకు. అక్షయమైన జ్ఞానానికి నువ్వు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. అది ప్రపంచ జ్ఞానం సంబంధం కాకుండా దేవుని జ్ఞానాన్ని గురించే అడగల్లా. అది నాశనం లేనటువంటి జ్ఞానం ఏముంటుంది ఆయన ఇచ్చేటువంటిది కూడా. అట్లా కాకుండా ప్రపంచ విషయాలు ఏమాత్రం కోరకూడదు అని దీంట్లో ఈ పుస్తకంలో బాగా గట్టిగా చెప్పబడింది. అర్థమైందా? తర్వాత ఈ పుస్తకంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. దీని గురించి మనం చెప్పుకుంటూ పోతే టైం చాలా వస్తుంది. ఒక అంశాల గురించి మనం త్రైత సిద్ధాంతం ఒకటి నేను చెప్పుకునేదానికి టైం పట్టింది. ఈ అజ్ఞానం అనేది ఎన్ని రకాలుగా ఉంది చూడు, ఏ రకంగా తయారవుతుందో అని ప్రజల్లో చూపించడానికి ఎన్నో విషయాలు చూపిస్తూ అసలైన జ్ఞానం అంటే ఇది. ఏ మతంలో అయినా ఇటువంటి జ్ఞానమే ఉంటుంది. ప్రభువుగా చెప్పినా, కృష్ణుడిగా చెప్పినా ఒకే సిద్ధాంతాన్ని గురించి చెప్పినాడు చూడు. సిద్ధాంతాలు మార్పులు ఎక్కడ లేదు, జ్ఞానం వేరు వేరు జ్ఞానము లేదు, ఒకే రకమైన జ్ఞానం ఉంది అని మనం ఆ జ్ఞానాన్ని ఏం చేసినామంటే అనేక సందర్భాల్లో వేరు వేరు మాటల్లోనే కూడా ఒకే అర్థం ఉంది చూడని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆ అర్థాన్ని చూపిస్తూ రాశాను. అర్థమైందా? ఇప్పుడు ముఖ్యంగా ఏంటో బైబిల్లో త్రైత సిద్ధాంతం ఉంది అనేది పెద్ద రహస్యం. భగవద్గీతలో త్రైత సిద్ధాంతం ఉంది అంటే మీకు ఒకవేళ నిజమే చదువుకున్నాము, శ్లోకాల్లో ఉంది, మనం ఎవరు చెప్పలేదు, మనం రాసుకున్నాము, పర్వాలేదు అని మనం అనుకుంటాం. కానీ ఈ రోజు ప్రత్యేకత ఏమంటే బైబిల్లో త్రైత సిద్ధాంతం ఉంది అంటే ఆడ త్రైత సిద్ధాంతం చెప్పుడు చెప్పలేదు కాదని అప్పుడు కాబట్టి మనం ముడేసి పెట్టింది లేక ఆయన ఎప్పుడు కాదని. కాబట్టి ఆయనని తను తెలుసుకోవాలంటే అక్కడ ఒకటే మాట ఇక్కడ ఒక మాట చెప్తాడు. కాబట్టి అక్కడ త్రైత సిద్ధాంతమే చెప్పినాడు, కాబట్టి ఇక్కడ కూడా త్రైత సిద్ధాంతమే చెప్పినాడు. అర్థమైందా? ఈ చెప్పడమే కాదు, ప్రతి మనిషి హస్తంలోనూ ఈ 3 రేఖల రూపంలో చూపించారు. 3 ఆత్మల్లో ఈ 3 ఆత్మల్ని శ్రీలింగం మీద విభూతి రేఖల్లో చూపించారు. ఇంత విశేషమైన జ్ఞానం మొదటించింది మనకు హిందువుల్లో. కానీ హిందువులమైనా మనం హైందవులమైనా ఇంకేమైతే మనకు తెలుసు. మళ్ళీ ఇంత జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ త్రైత సిద్ధాంతం ప్రకారం అయితేనే మనకు వాస్తవమైన జ్ఞానము, శాస్త్ర పద్ధతి జ్ఞానం మనం తెలుసుకుంటూ అనుకుంటున్నాం. ముందు ఇక్కడ చెప్పినటువంటి జ్ఞానమే దేవుడు ఎక్కడైనా చెప్తాడనే సూచన మనకు కనిపిస్తూ చూడు, ఈ దేవుడు ఆ దేవుడు వీళ్ళు మతంలో ఆ మతంలో ఉండే వాళ్ళు ఇద్దరిని మనం ఒకటిగా పోల్చుకొని మనం చూసుకుంటున్నాం. ఈరోజు యేసు ప్రభువుని గాని కృష్ణుడు గాని మనం ఒక్కరిగా చూసుకుంటున్నాం. యేసు ప్రభువు గాని పూట కనిపించిన సంతోషం కృష్ణుడు చూసినంత సంతోషం అవుతుంది, కృష్ణుడు చూసినా కూడా యేసు ప్రభువు చూసినంత సంతోషం అవుతుంది.
ప్రభు ఒక్కడే దేవుడు అంటే సంతోషమే నాకు. ప్రభు కూడా దేవుడు తెలుసు కాబట్టి, వాళ్ళంటే జ్ఞానం తెలుసు కాబట్టి మా దేవుడు సపరేట్, మా ప్రభువు సపరేట్ అంటారు. మన ప్రభువు సపరేట్ అంటారు. ఒప్పుకోరు ఎవరు. ఎందుకు ఒప్పుకుంటాడు? బుద్ధుడికి రత్నం ఇచ్చి రత్నం అంటే రాయాలని ఎందుకు ఒప్పుకుంటాడు? దానికి రానాది ఉంటుంది. అది దాంట్లో వీళ్ళు కనిపించదు కదా. రాయి రత్నం రెండు ఒకటి ఎవరికి? బుద్ధుడికి. వాడు తాగాడు చెప్పేవాడే, పని చూస్తూ చెప్పేవాడు కాదు, శ్వాసలు చెప్పేవాడు కాదు. అందుకనే ఇద్దరు ఒకటి అంటే వాళ్ళకి అర్థం కాదు. వాటి చెప్పినాడు ఒకటే కాబట్టి, చెప్పబడే జ్ఞానం కూడా ఒకటే ఉంటుంది కాబట్టి, ఇక్కడ త్రైక సిద్ధాంతం చెప్పబడింది కాబట్టి, బైబిల్లో కూడా త్రైక సిద్ధాంతం ఉంటుంది అనే నమ్మకంతో మనం చూస్తే త్రైక సిద్ధాంతం కనిపించడమే కాకుండా ఇది శాస్త్రములకంతటికీ మూలాధారము, ప్రవక్తలకంతటికీ ఆధారము అని చెప్పినాడు. ఇది ఈ రెండు ఆజ్ఞలు. నీ పొరుగు ఆయన ప్రేమించు అనేది రెండో ఆజ్ఞ. నీవు ఆత్మతో పరిశుద్ధాత్మను ప్రేమించు అనేది మొదటి ఆజ్ఞ. కానీ ఇక్కడ దానికి దీనికి ఏం తేడా? హిందూ మతంలో భగవద్గీతలో చెప్పిన దానికి, క్రైస్తవ మతంలో బైబిల్లో చెప్పిన దానికి ఏమి తేడా అంటే, ముందు వెనక ముందు చెప్పినారు. మొట్టమొదటి రెండు ఆత్మల గురించి చెప్పి చెవుడు వచ్చేవాడు అని, వీళ్ళు కూటస్థులు ఆ శరీరంలో ఉన్నారు అని చెప్పి, తర్వాత మూడవ వీళ్ళిద్దరు కాకుండా ఇంకోడు ఉన్నాడు అని ఇక్కడ చెప్పినారు. అర్థమైనా? వాడు ఉత్సవ పురుషుడు, ఇద్దరు కంటే ఉత్తమమైన ఆడని. ఇక్కడ ఏం చెప్పినారు బైబిల్లో? మూడవాన్ని ముందు చెప్పి మళ్ళీ ఇద్దరిని చెప్పినారు. ఇక్కడ ముగ్గురిని కలిపి చెప్పినారు. నీ ఆత్మతో పరిశుద్ధాత్మ ప్రేమించుము అని ముగ్గురిని చెప్పి, రెండో పదాలను ఏం చెప్పినారు? నీవు పొరుగు అని ప్రేమించు అని రెండు రకాల అంటే ఇక్కడ చెప్పినారు. అంటే ముందు ముగ్గురిని చెప్పి మళ్ళీ రెండవ వాడిని చెప్పినారు. ఇక్కడ అక్కడ ఇద్దరిని చెప్పి మళ్ళీ మూడవ వాడిని కూడా ఇక్కడ చెప్పినారు. అర్థమైందా? ఇది దాంట్లోనూ దీంట్లోనూ ఉండే తేడాలు, కానీ రెండు ఒకటే. అర్థమైందా? కొంత తేడాలు చెప్పండి మీకు, తేడా పెడితే కానీ మీకు తెలివితే కనుక్కుంటారు, అది లేదు పోండి. అంత సులభంగా ఎక్కడైతే జ్ఞానం ఎక్కడ అర్థమవుతుంది? ఒకే విషయాన్నే నువ్వు చేసినా గానీ నీకు పాపం రాదు ఇట్లుంటే అన్నాడు, నువ్వు చేయకునే గానీ ఇట్లుంటే పాపం వస్తుంది అన్నాడు. రెండు ఒకటే. ఈ లెక్క ప్రకారం మనం ఎన్నో విషయాల్లో భగవద్గీతలను బైబిల్ను ఏకస్థాయిలో చూసి ఒకే ధర్మంగా అర్థం చేసుకోగలిగి ఒకటే దేవుణ్ణి ఒకరిలోనే ఇద్దరిలోనూ చూడొచ్చు ఏకస్థాయిగా. అదే అప్పుడు దేవుని సంపూర్ణంగా అర్థం చేసుకోగలము. ఈ మనసుల్లో ఉండేటువంటి ఈ మత వైషమ్యాలు లేకుండా పోతాయి. అసలైన జ్ఞానము భూమి మీదకి వస్తుంది. అప్పటి జ్ఞానం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో మనం ఏం చేస్తున్నామంటే ఇటువంటి పుస్తకాన్ని ఉదయం రాసుకున్నాం. ఇప్పుడు ఈ పుస్తకం కృష్ణాష్టమికి విడుదల చేయాలనుకున్నాం. ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఎందుకు చెప్తామంటే మీరు మీరు చెప్పండి. ఇక నేను చెప్పిన పోత రోజు మీరు చెప్పాలా? మీకు అక్కడికి వచ్చినది ఇంత పదిగా మనం చెప్పలేమంటే ఈ బుక్ వారికి దానం చేయండి, 30 రూపాయలు పోతే వాని అదే జ్ఞానం చేసేటట్టుంది కదా. ఈ బుక్ ఒకవేళ హిందువులకు బాగా అర్థం చేసుకునే వాళ్ళకి ఇవ్వండి, క్రైస్తవులకు అర్థం చేసుకునే వాళ్ళకి. ఈ హిందువుల పుస్తకం కాదు, క్రైస్తవుల పుస్తకం కాదు, ఎవరికేం చెప్పేవాళ్ళకి హిందువులు క్రైస్తవులకి ఇద్దరికి పురిమిటి జరిగింది. మాకు ఒకరి కథ ఎట్లుందండి, ఇంకోని ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశం. ఇంకో సూత్రం మీరు చెప్తున్నారు అంటే ఇంకోరు బయటికి కనిపించే సూత్రం, బయట కనపడాని సూత్రం ఏమైనా ఉంది, బయటికి కనిపించే సూత్రం మీరు కూడా అదే సూత్రాన్ని అవలంబించారు. అంటే ఇట్లా కాదు, మన నామాలు కూర్చోమని కాదు చెప్పేది. అంటే మదర్థమపి కర్మ అని చెప్పినట్టు నా కొరకు నువ్వు పని చెయ్యింది కదా, అట్లా నేను దేవుని కొరకు పని చేస్తున్నాను ఉద్దేశంతో చేస్తున్నాను. అభ్యాసం అసమర్థుంది అంటే అభ్యాసం చేయమన్నా నాకు ఓపిక లేదు, మీకు ఓపిక ఉంది, నేను చేస్తున్నాను. నాకు ఓపిక లేదు కాబట్టి నేను చేయలేదు. మరి ఏదో ఒకటి చేయాలి కదా దేవుని తెలుసుకోవడానికి. నేను చేస్తున్నా దేవుని తెలుసుకోవడానికి. ఏం చేస్తున్నా? దేవుని పని చేస్తున్నాడు. దేవుని పని ఏమిటి? అందరూ చేయలేరు ఆ పని. దేవుని ధర్మాలను మనం నిజమైన ధర్మాలుగా తెలియజేయడమే. దేవుని ధర్మాలను దేవుని ధర్మాలుగానే తెలియజేయాల. ఏమనుకొని తలకాయలో పద్యం రాసినాడో
ఏమనుకుని రాసించాడైనా? ఏమనుకుని రాసినాడు? అబద్దు. మనం అనుకున్న ఉద్దేశమే పెట్టుకుని మనం వివరం రాయాల. అది ఇది వేమన పని మనం చేసేటట్టు అంతే కదా. వేమనకి ఏదైతే తెలియజెప్పాలనుకున్నాడో అదే మనం తెలియజెప్పాల. దాంట్లో ఏదో గురువును ఏదన్నాడైనా ఆ కూర్చుని 10 చెప్పాలి నాకు రావు. కుర్చీతుండే గుణవంతుడు కూర్చొని మన గుణంలో వారు కుర్చీ అంటే వీళ్ళు పనికిమావాడు అనుకున్నారు కుర్చీ తింటుంది. పద్యం కుర్చీ తింటే ఇట్లా ఇప్పుడు ఈ పని ఎంత దూరం ఉందో వేమనే ఆ తలకాయ ఎత్తుంది నీటి అనుకుంటే ఎట్లయితుంది అని వేమనే ఏమనుకున్నా అది రాసినాం. మన సంబంధం ఏం లేదు. అది వేమనే అనుకుని మనం రాసినాం. అర్థమైనా? ఇప్పుడు దేవుడు ఏం చెప్పినాడు తన ఉద్దేశంలో? సంప్రదాయనేడా లేకపోతే ధర్మాలు తెలియజేస్తానేడా లేకపోతే ఇంకోటి నాడు ఏమన్నాడు అంటే ఆ ఉద్దేశాన్ని తెలియజేస్తే దేవుని పని చేసినట్టు కూడా. ఏమనే ఏం చెప్పినాడో మనం చెప్పగలిగినా అంటే ఆ ఉద్దేశం చెప్తే ఎవరే పని చేసినట్టు. దేవుడు ఏం చెప్పినాడో ఆ ఉద్దేశం బయట చెప్తే మీకు తెలియజేస్తే దేవుని పని చేసినట్టు. కాబట్టి మీరు కూడా దేవుని పనిలో బాగా మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయండి. అర్థమైనా? మీకు తెలియనటువంటి వాళ్ళకి తెలియజేయండి. నేను చెప్పినాను దీంట్లో ప్రపంచ విషయాల్లో శత్రువులు మిత్రులు వచ్చు, కానీ దేవుని విషయాల్లో అంతా మనకు సమానమే. శత్రువులు మిత్రులు అనుకోకూడదు, అసలు దీనికి సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి వాడు ఎంత మనం చెడ్డ చేసినా జ్ఞానాన్ని తెలియజేయాలనే ఉద్దేశం మనలో ఉండాలి. మనం కొన్ని బాగుపరచాలి. అంటే ప్రపంచ రీత్యా కాదు, దైవికంగా ముందు తీసుకొని పోవాలండి. ఒకదానికి కూడా సంబంధం ఉండదు, కానీ జ్ఞానాన్ని అందించామనుకో అది మళ్ళా జన్మ కూడా వస్తుంది. సంస్కార బలం చెప్తుంది. కాబట్టి నీకు మళ్ళా జన్మలకు వచ్చేటువంటి జ్ఞానాన్ని మనము ఇతరులకు అందిస్తే ఏమైతుంది? దేవుని పని చేసినట్లయితే కాబట్టి మీకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయండి అని నేను చాలా సందర్భాల్లో చెప్పినాను. ఈ సందర్భంలో కూడా ఈ పుస్తకం ఈరోజు బయటకు పంపిస్తున్న సందర్భంలో కూడా తెలియజేస్తున్నాను. అర్థమైనా? దీనికి ఒక రకంగా ఆర్థిక ఇబ్బందుల వల్లే చేస్తున్నాను, ఒక రకంగా అజ్ఞాన ఇబ్బంది వల్ల చేస్తున్నాం. మీకు అజ్ఞానం ఏడ దూరుకుంటుందో తలకాయల్లో దూరుకుంటా అంటది, అది పూజ చేరుకుంటా అంటది. కాబట్టి మన జ్ఞానాన్ని మీద అందిస్తే అది అజ్ఞానం దూరంగా పోతుంది. కొంతమంది దానికి జవాబు చెప్పగలిగేటువంటి స్తోమతలోకి వస్తారు. అజ్ఞానం ఆలోచించిన తప్పు ఇది కరెక్ట్ అని దాని పక్కకు నూకే స్తోమతలోకి వస్తారు. నేను ఒక 4 రోజులు ఆలస్యంగా ఇచ్చిన 2 రోజులు ముందిస్తే మంచిది అజ్ఞానాన్ని. మాకు ఎంత వస్తుందో ఏందో ఏమిటికి డబ్బులు రావాలి, మీరు జ్ఞానం తెలుసుకోవాలండి. 2 రకాలు, ఇటు డబ్బులు రావాలా ఇది అనుకోండి మీరు అని ఇది పైగా లోపలిది. అసలు ఇది కనపొచ్చేది అది కనపరాదు, అంతే కూడా తేడా. ఈ రకంగా మేము ఏం చెప్పినా ఎంత తొందరగా మీరు జ్ఞానం తెలుసుకోవాలని మన ఉద్దేశంతో, అంటే కనపరాని ఉద్దేశం ఏం చెప్పినా నమ్మాల్సిందే ఏదైనా కానీ ఆ ఉద్దేశంతో మేము ఇస్తున్నాం అనుకోండి. మేము అంత ఉద్దేశంతో వెనకాల జరిగేదని నేను ముందు మీకు ఇస్తున్నాను. మనం తెలుసుకోలేను కదా. మనం ఇంట్లో 10 రోజులు ఆలోచన చేసామనుకో అది ఏం బాగుంటుంది మనకు అని మీరు అనుకోండి. అట్లా అనుకుని 10 రోజులు కూడా పక్కన పెట్టుకోకుండా చదివి 10 రోజులు అంత అయిపోయిందని పక్కన పెట్టుకోకుండా దాంట్లో చాలా విషయాలు చూసుకోండి. చాలా మంది పుస్తకాలు పెట్టాలని అయిపోయింది, చదివినా బాగానేది అంతే అయిపోయింది. అంత జ్ఞానాన్ని వచ్చేటట్టు అయిపోయింది తలకాయ బాగానేది. అంటే ఏమి ఎంత సారాంశం ఉంది, ఎంత లోతుగా ఉంది, ఎంత గొప్ప జ్ఞానం ఉంది, మన జీవితాంతం అంత ఆలోచన చేసినా కానీ అర్థం కాని విషయం ఇందులో ఉంది. నాకు అందులో కూడా తలకాయ బాగుంది అంటారు. వస్తా ఉంటుంది. ఆ రకంగా మీరు తెలుసుకోవాలని చెప్తాను. కొన్ని పదాలకు అర్థం కాకపోతే ఇక్కడ ఏమంటే హిందూ మతంలో ఈ విధంగా అంటారు, క్రైస్తవులు అంటారు. పరిచయులు అంటే పరిచయులని బైబుల్ అంటే ఇంటి భక్తులు అని అర్థం. బాప్తిస్మము అంటే ఇంటి ఉపదేశము అర్థం. ఈ రకంగా సాతాన్ అంటే మాయ అర్థం. ఇది ప్రతి ఒక్కటి సిలువ అంటే అర్థం. మన తెలుగులో అర్థం ఉంది, అంటే హిందూ మతంలో అర్థం ఉంది, క్రైస్తవ మతంలో అర్థం ఉంది.
ఈ రకంగా క్రైస్తవ మతంలోనూ హిందూ మతంలో ఉండే అర్థాలు కూడా ఈ వెనకలు తెలియజేసిన కొన్ని పదాలకు ఈ పదాలు చదువుకునే వల్ల ఇక్కడ పుస్తకంలో కూడా ఈ వెనకల ఉండే పదాలు చదువుకుంటే ఈ పుస్తకంలో ఉండే పదాలు ఎక్కడైనా వచ్చినా కానీ అటువంటి అర్థం సులభంగా మీకు అవగాహనకు వస్తుంది. దీని గురించి ఈ పుస్తకాల గురించి మనం ఎక్కువ చెప్పాల్సి పడలేదు. కొంత ఇందులో జ్ఞానం చెప్పినాను కాబట్టి మీరు శ్రద్ధను ఎక్కువ పెంచుకొని ఈ పుస్తకాన్ని చదివి ఇందులో సారాంశాన్ని మీ తలకాయలకు ఎక్కించుకుంటారు అనే ఉద్దేశంతో చేసి ఈ పుస్తకాన్ని తొందరగా విడుదల చేస్తున్నాను. మీరు కావాల్సింటే ఆయన దగ్గర ఇప్పుడు తీసుకోండి, రేపు పొద్దున తీసుకోండి. రేపు పొద్దున రాత్రికి ఏమైనా చేలో పని కుడితే మళ్ళీ మనం ఉంటామో లేదో అని మీరు భయపడి జాగ్రత్త పడుతుంటే ఇప్పుడు కొనుక్కొని చదువుకోండి లోపల. అర్థమైందే? ఇంత సమానంగా మీకు ఏమన్నా సరే నేను చెప్పేదంతా మీకు అర్థమవుతుంది. నేను చెప్పడమే కాకుండా మీ తరఫున ఏదైనా మీరు అడిగేది ఉంటే కానీ మీకు సంశయాలు ఉన్నాయి కానీ ఇంకా ఏం భయపడకోకుండా అడగచ్చు. అభివృద్ధి ప్రకారం అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా అర్థం కాకుంటేనా అడగాల్సింది ఉంటేనా ఏమైనా అడగండి. అర్థమైందా? చెప్పిన మాట అర్థమైంది మీకు? ఇప్పుడు అడిగేది ఏమర్థమైంది అడగండి. మళ్ళా కర్మ కాలిపోతుంది కదా, ఆ టైంలో వేరే వాళ్ళతో ఈ లింక్స్ ఉంటుంది కర్మ. వాళ్ళకి ఎట్లా అదేమో వాళ్ళకి ఏమి కానీ ఏం సంబంధం లేకుండా పోతుంది. వాళ్ళు కర్మ ఉంటుంది వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు నీకు 10 రూపాయలు నీ దగ్గర నువ్వు బాకీ ఉన్నావు అనుకోగలికి వాడు నీతో ఇప్పించుకోవాలని ఉంటావు అనుకో. అంటే నువ్వు 10 రూపాయలు ఇవ్వాలి వానికి ఏంటంటే నీకు అప్పుడు ఏం చెప్తాను నీకు వానికి సంబంధం పడేది 10 రూపాయలు బాకీ. ఇప్పుడు ఆ టయానికి నువ్వు లేకుండా నువ్వు జ్ఞానంలోకి పోయినావు, యోగం లేకో యాదంటే కూడా పోయినావు అనుకో. నువ్వు మోచారికి పోయినావు అనుకున్నావు నేను కూడబోతానికి. ఇప్పుడు నువ్వు లేవు, నువ్వు 10 రూపాయలు ఇవ్వాల్సింటే వానికి రావాల్సిందే 10 రూపాయలు. కానీ వానికి 10 రూపాయలు రావాలి కదా కర్మ ప్రకారం. అర్థమైందా? ఫలాని బ్రహ్మయ్య దగ్గరే రావాలని రూల్ లేదు, ఇంకోసారి వస్తుంది. అర్థమైందా? నేను ఇంకో ఉదాహరణ చెప్తా కూర్చో బాగా. నాకు 7 రూపాయలు ఎగరగొట్టాడు తెలుసుడు. వాడు ఎగరగొచ్చాడు ప్రపంచంలోకి వెళ్తే వాడు ఎగరగొచ్చాడు. నాకు 10 రూపాయలు పోయాడు, నాకు బాధ అవుతుంది. కానీ నాకు బాధ కాలే. ఎందుకలా? నా 7 రూపాయలు కదా నాకు రావాల్సినది. ఈయనకుండా వాళ్ళు ఇంకో కట్టు ఉంటుంది నాకే. ఈయనకుండా ఈయన ద్వారా రాలే నాకు, ఇంకోటి ద్వారా వస్తాయి. కానీ నాకు చేరేది మాత్రం చేరుతాయి. అర్థమైందా? నాకు ఏవి రావాలో అవి చేరుతాయి. ఎవరు గుండా రావాలనే రూల్ లేదు. మారిపోవచ్చు, వ్యక్తులు మారిపోవచ్చు. అర్థమైందా? వ్యక్తులు మారిపోవచ్చు కానీ నీకు చేరేది మాత్రం చేరుతాయి. అది మాత్రం తప్పదు. నీకు లేకుండా పోయిందనుకో, ఇచ్చే కర్మ లేకుండా పోయిందనుకో, నువ్వు మాత్రం ఇవ్వవు. వానికి 10 రూపాయలు రావాలనుకో ఇంకోసారి వస్తాయి. నాకు నీవు బాకీ ఉండవు, నువ్వే ఇస్తాడు, నాకేం నమ్మకం లే. అజ్ఞానం అయితే ఎవరు ఎగరగొట్టితే ఇంకోటి ఇచ్చినట్టు ఎగరగొడతాడు, ఇంకోటికి ఇస్తాడు. ఎవడు ఎగరగొట్టేట్టు నువ్వు అనుకుంటావు పైన ఎగరగొట్టాయని. నువ్వు 7 రూపాయలు ఎగరగొట్టా అనుకుంటావు, 2000 రూపాయలు నీకు ఒక్క రోజు తెల్లి అర్థం కాదా నీకు? నీకు అర్థం కాదా? అంత మటుకు జ్ఞానం ఉంటే ఇంకేం బాగా తెలుసుకుంటాడు. మనం కూడా పోతానది వస్తానని పైన పెంచే చూస్తున్నా కానీ 50 రూపాయలు వస్తాను 50 రూపాయలు పోతే నేను అర్థం కదా. అయితే కరెక్టే. నువ్వు 100 రూపాయలు అయితే 2000 రూపాయలు పోవాలంటే 2000 రూపాయలు పోతాయి, 100 రూపాయలు పోతాయి. నీకు రావాలా పోవాలంటే నీకు 50 రూపాయలు ఎట్టాది కాదు. వ్యక్తులు మారిపోవచ్చు, సమయం మారిపోవచ్చు, కాలం మారిపోవచ్చు, సందర్భాలు మారిపోవచ్చు. కానీ అనుభవించేది మాత్రం అనుభవించవలసింది. కర్మలో ఉండేవాడు, యోగంలో ఉన్నవాడు మాత్రం అన్ని తప్పుతాయి. దీనికి ఇది శాసనం. అర్థమైందా? నేను చెప్తున్నా కదా, నాకు అనుభవం ఉంది. నేను చెప్తున్నా కదా, వాడు 7 రూపాయలు నాకు ఎగరగొట్టాను అనుకో, ఒకసారి ఇంకోటి మళ్ళీ నాకు 7 రూపాయలు రావాలండి కదా, వస్తారు ఇంకోటి కూడా వస్తాయి 7 రూపాయలు. నిండు వాడాలి కదా, నీ వరకు నీకు సంబంధం, పక్కన సంబంధం లేదు. ఇప్పుడు ఎటైతే బ్రైట్ వెళ్తుందో ఇంకోటి సంబంధం లేదు, నీకు ఇంకొకరికి ఏం చెప్తానో అట్లా వానుకుంటానే నీకు అనేది ఏం లేదు. అర్థమైందా? నీకు అనుభవించేది నీకు ముఖ్యం. అది నీ కర్మ సిద్ధాంతం నువ్వు చూసుకో ఫస్ట్ పాయింట్. ఇంకో పక్క నీకు చూసినావా అజ్ఞానం అవుతుంది. నువ్వు జీవుల వరకు ఉండు, శరీరాలకు చూడొద్దు. ఇంకో శరీరం వాడి లీడర్లు అనుకోద్దు. నువ్వు జీవుల వరకు నాకు ఇది ఈ సుఖం ఉంది, ఈ కష్టం ఉంది అని అంతవరకు నువ్వు ఆలోచన చేసుకో. నీకు అంత సుఖమే అంత కష్టమే అనుభవిస్తాను. ఎవరి నుంచి వస్తాను అనేది కాదు ఈ సమయం. అది కాదు ముఖ్యం. నువ్వు అనుభవించేది ముఖ్యం, నీకు వచ్చేది ముఖ్యం. నీకు 7 రూపాయలు రావాలని అనుకో, 7 రూపాయలు వస్తుంది. వాని కూడా రాలేదనుకో, ఇంకొని కూడా వస్తుంది. అర్థమైందా?
నేను ఇప్పుడు వాడు నాకు 10,000 ఎగరగొట్టాడు, మంచి పని పోలే, నాకేం ఇప్పుడు ఈ జీవన సొమ్ము 4 ఇంతలు ఎక్కువ వస్తుంది, నువ్వు ఎగరగొట్టావు అనుకో 4 ఇంతలు ఎక్కువ వస్తుందని చెప్పినాడు. వాడు 4 ఇంతలు ఒకసారి పోయింది, ఇంకోసాట 6 నెలలకు 3 నెలలకు సంవత్సరానికి 4 ఇంతలు పోతుంది, నాకు నెలకు 2 నెలలకు 4 ఇంతలు వచ్చింది. అర్థమైందా? అంటే ఇదిలే నాకు ఇంత, నాకేం పని? 4 రోజుల ప్రకారం ఇంకో పక్కన వచ్చింది. అంతేనా? నాకు బయట వ్యక్తులకు సంబంధం లేదు. ఇది బాకీ సంబంధం కూడా అన్ని సంబంధం ఏంటంటే భార్య పిల్లలకి సంబంధమే. ఇదంతా బయట నీకు శాశ్వతం. ఈ ఇల్లు వాళ్ళనేది కాదు, నీకు ఎంత సుఖాన్ని ఇస్తానో ఎంత కష్టమో ఇస్తానో, అంతేగాని ఎవరి ద్వారా ఇస్తానో అనేది కాదు ముఖ్యం. అర్థమైందా? నీకు ఏముందో అది జరిగి తిడుతుంది. నువ్వు ఎగరగొట్టాలని ఉందనుకో, ఎగరగొట్టాలని కాదు, నువ్వు ఇచ్చేది ఉందనుకో, నిజమే కర్మలో ఉంది, కాలిపోయింది. ఇప్పుడు కర్మ ఇచ్చే కర్మ ఉందనుకో నీకు, అది కాలిపోయింది. వానికి వచ్చేది అనుకో, ఇప్పుడు నువ్వు ఇచ్చే లేకపోతే వానికి వచ్చేది ఎక్కడ ఉంటుంది? వాడు రావాలి కదా. ఇప్పుడు నీకేం పోయింది, వానికి ఎట్లా మళ్ళీ ఇప్పుడు ప్రశ్న? వాడు రావాలి, ఇంకోసారి నుండి వస్తుంది. అదే లింక్. ఇవి అర్థం కాదు సమస్య ఇక్కడ చాలా ఉన్నాయి. అర్థం కర్మ సిద్ధాంతాల్లో 1 కాదు 2 కాదు 3 కాదు చాలా ఉన్నాయి, మీకు అర్థం కాదు. నీకు అర్థం కాదు, 5 రూపాయలు ఇస్తారు కాబట్టి అర్థం కాదు నీకు. నువ్వు 10 లక్ష నెరవేరుతారు, నువ్వు 10 లక్ష అర్థం అంత కథ కూడా అవుతుంది. వానికి వచ్చేది నువ్వు నీ కర్మ పోయింది అనుకో, వానికి ఎట్టు వస్తుంది? ఇప్పుడు వానికి పోలేదు కదా కర్మ, వానికి ఉంది కదా కర్మ అనేది, వానికి రావాలా? ఎటు వస్తుంది చెప్పు? వానికి వస్తుంది. నువ్వే వేయాలని రూల్ ఏం లేదు కదా, అది ఆ సమయానికి వస్తుంది. ఎప్పుడు చేరాలో అప్పుడు వస్తుంది. అర్థమైందా? కాబట్టి వానికి ఎప్పుడు చేరాలో అప్పుడే వస్తుంది, కానీ నీరు పోయినచ్చు వానికేం పోదు. అర్థం చేసుకుని కర్మ సిద్ధాంతాలు, కర్మ యొక్క రహస్యాలు చాలా నీ వరకు నువ్వు ఆలోచన చేస్తేనే నీకు అర్థమయ్యేది. కానీ పక్కన ఇల్లు పెట్టుకుంటే మాత్రం చదవగలవే. పక్కన ఎక్కడ పెట్టుకోదు, ఎక్కడ ఆధ్యాత్మికంలో పక్క దానికి నువ్వు సంబంధం పెట్టుకుంటేనే తనకాడుతావు. అసలు ఇంకా అజ్ఞానం అయిపోతుంది, జ్ఞానం కాదు అసలు. నీ శరీరం వరకు కూడా నువ్వు లెక్కేసుకోవద్దు. అర్థమైనా? నువ్వు జీవన వరకు నీకు వచ్చే అనుభవాల వరకే లెక్కేసుకో, అంతే. మేము ఈ సూత్రాలు ఇప్పుడు మీకు చెప్పడమే కాదు, నాకు కొన్ని సంవత్సరాలు ఏంటంటే డబ్బులు ఎగొడితే మంచి పని చేసిన పోనీ ఏం చేసుకుంటారు అంటే, ఏం చేసుకుంటే ఏముంది, నువ్వు మంచి పని చేసావు నాకు. ఇప్పుడు ఇది నేను ఈ డబ్బును నాకు 4 ఇంతలు తిరిగి వస్తుందని చెప్పినాను. 4 ఇంతలు వచ్చింది నాకు, వానికి 8 ఇంతలు పెట్టారు. నాకు 4 ఇంతలు వచ్చింది, వానికి 8 ఇంతలు పెట్టారు. అది తెలియడానికి అంటే నాకేం పోవట్లేదు. వాడిని ఏదో పోయింది, మనం ఆ పని చేసినా పోయింది, మనకి వానికేం ఎరగొట్టినాయి కదా, ఇంకేం ఎరగొట్టినాయి కదా అనుకుంటారు. ఆడపోయినది పోయింది, మళ్ళీ ఏం చెప్తాం అది ఎరగకూడదు. నాకేమో ఆయన దీని అనుకుంటుంటే అది కాదు అసలు. మనం దీని గురించి వదిలిపెట్టే నీకేం రావాలో వస్తుంది. నేను చెప్తాను, మొట్టమొదటి చెప్తాను, నేను చూడకుండా ఏం పెద్దగానే కష్టపడలేదు, కానీ ఏం రావాలో నాకు వస్తుంది. మీకు చెప్పి ఇంతకుముందు కూడా చెప్పినాడు, మీరు ఊరితో ఎందుకు అట్లా పడతారు, పొద్దున వాడు తిప్పలు ఆలోచించాను, వాడు బతకలేకపోతున్నాడు చూడు. మనం ఎందుకు ఆలోచించాలి, మనం బాగా పోతున్నాం కదా, అంతకంటే తృప్తి ఎందుకు తృప్తి పడకూడదు మనం ఎందుకు చెప్పినాడు. అర్థమైందా? మన దగ్గర డబ్బు రొటేషన్ లేదనుకో, మన దగ్గర మనం ఏం పని చేయలేదు, వాడు పని చేస్తాను లేదా, మనం పని చేయకపోతే మన దగ్గర ఉంటుంది, మనం ఎవరు చేయాలి కదా అంటే చేయలేదు అనుకుంటే చెయ్యి కొడుతున్నారు. కర్మ సిద్ధాంతాలు అర్థం చేసుకుంటే నువ్వు నీకు ఎంత రావాలని ఉందో ప్రపంచం అంతే వస్తుంది నీకు. అర్థమైందా? ఎంత పోవాలనుందో అంత పోతుంది. అది ప్రపంచం యొక్క విధానం, అది నీకు సంబంధం లేదు. అడిగినా అడగకుండా వచ్చి జరిగి తీరేది. అది దానికి వదిలేస్తాం, కర్మకు వదిలేస్తాం. మనం జ్ఞానంలో ఉందాం, సరిపోతుంది. అది ఏం జరుగుతుందో అది జరుగుతుంది అనుకో, ఏం జరగాలో జరుగుతుంది. దాన్ని వదిలేసిన ఉన్నావు కాబట్టి మరి ఏం జరగాలో జరుగుతుంది. ఇప్పుడు నేను ఇంతెందుకు ప్రాకులాడతాను, నేను నెలకు 15,000 రూపాయలు నేను వడ్డీ కడతానంటే ఇప్పుడు ఆ 15,000 రూపాయలు మనం మిగిలించుకుంటే ఎంత అవుతుంది చెప్పు? 15,000 రూపాయలు వడ్డీ కడతానా ప్రతి నెల అంటే ఎంత అయితే లెక్కేసుకోండి మీరు. మరి ఎందుకు ఇది పెడతాము? ఇది మళ్ళీ కడతానని లెక్క చేయడమే. 15,000 రూపాయలు పోతాను అనుకుంటే 15,000 పోతాను అనుకుంటారు, ఇక ఏడగా అనుకుంటాం. 15,000 పోయినా మనం అనుకోలే, వచ్చేవాడు అనుకోలే, పోయినా అనుకోలే. మనం దీన్ని అనుకోలే, దాన్ని అనుకోలే. మనం ఏం కష్టపడాలి. నువ్వేం కష్టపడతావు? 15,000 పోతాను, నువ్వేం కష్టపడతావు? వచ్చాను లెక్క చేయడం, ఇచ్చాను గెలిచేదానికి, అంతే.
మనమే కష్టపడలేదు కదా, మళ్ళీ జరిగేది జరుగుతుంది కదా. అది ఏం జరగాలో జరుగుతుంది, నువ్వు దానికి వదిలిపెట్టు. నీ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఉండేది నేర్చుకో. అర్థమైనా చెప్తాడు కానీ ఇది నువ్వు ప్రశ్న వేసినారు, అది మీకు అవసరమైన ప్రశ్నే. మహేష్ బాబు నువ్వే అడిగినది, ఏమడిగినావు చెప్పు, అదే చెప్పు, అందరూ గట్టిగా చెప్పు. ఒక యోగి అంటే చెప్పలేకుండా నేను చెప్తాను, యోగం చేస్తాను అనుకో, కర్మ కాలిపోతుంట కదా స్వామి. వాడు మరణం వచ్చింది అనుకో, మరణం వస్తుంది కదా, మళ్ళా కర్మ అంతా కాలిపోయిన ఇప్పుడు కర్మ అంతా కాలిపోతుంది కదా దానికి, మళ్ళా మరణం వచ్చింది కదా, మళ్ళీ మరణం అనేది కూడా కర్మే కదా, ఎట్టొచ్చింది యోగం చేసేటప్పుడు అని అడిగిన. అంటే ఇప్పుడు పెద్ద సమస్య లెక్కసారి వేసుకోవాల్సిన సమస్య ఒకటే నాకు విచిత్రంగా అనిపించింది. కాదే కర్మలు అనేది వేరు, శరీరంలో ఉండేటువంటి దశలు వేరు, బాల్యము యౌవనము కౌమానము వృద్ధాప్యము దశ అది. ఆ దశలో మరణం కూడా ఒక దశ. అది కర్మ కాదు స్వామి, కర్మ ఉందని కర్మ లేవని అందరికి వస్తాయి. దేవుడు వాడు పుట్టినా కానీ దాని ప్రకారం పోవచ్చింది. మరణం అనేది కర్మ కాదు, శరీరం యొక్క విధానం. అది ప్రకృతి సిద్ధాంతం ప్రకారం శరీరంలో జరిగేటువంటి మార్పు కానీ అది కర్మ కాదు. జీవుడు అనుభవించేది కాదు అది మరణం. ఎవరైనా మరణాన్ని అనుభవించాలి చెప్పండి ఎవడన్నా కానీ. మరణం అంటే మధ్య వయసు తెచ్చిపో, మరణం ఏదో తెలిసిన నువ్వు ఎప్పుడైనా తెచ్చిపో. మరణం అనేది అనుభవించినావా నువ్వు? అనుభవించినప్పుడు కర్మ అవుతుంది. అది సత్య అనుభవిస్తే కర్మ, అది అనుభవించినటువంటిది. మనం ఎటువంటి దేవునికి తెలుసు, పుట్టుకుంటే దేవునికి తెలుసు తెలుసు కదా. మన రాష్ట్రం మనకి ఏ ఉంటుంది, పుట్టుకిట్టే ఉంటుంది, మోక్షం పోయాడు కూడా ఇట్టే ఉంటాడు. మళ్ళీ కర్మయోగి ఇస్తుంటాడు, బ్రహ్మయోగి ఇస్తుంటాడు, భక్తి యోగి ఇస్తుంటాడు. మళ్ళీ ఎవరు చూద్దంటే నువ్వు చెప్పినావన్నా తెలియదు. మనం కదా పడతాం. ఎవరి అనుభవానికి రానటువంటిది మరణము, ఎవరి అనుభవానికి రానటువంటిది పుట్టుక. అవి కర్మలు కాదు. కానీ ఈ శరీరంలో మార్పిడిలో జరిగేటువంటి దశలు, శరీరం యొక్క దశలు కానీ అది కర్మ కాదు. అది కర్మ అనుకోవడం పొరపాటు. అది అడిగిన ప్రశ్న మంచిదే, ఇందులో మరణం అనేది కర్మ కాదు. ఎందుకు కర్మ కాదు అని మన ప్రశ్న చేస్తే, నువ్వు అనుభవించేదే కర్మ అని సూత్రం పెట్టుకుంటే మరణాన్ని నువ్వు అనుభవించలేదు. అనుభవించారో అన్నా కానీ ఎదురు చచ్చినారో మళ్ళీ రావాలి. మనం ఇప్పుడు ఎదురు చచ్చిపోయినామో మనం, ఎదురు పుట్టామో ఇంకా చచ్చిపోయి మళ్ళీ రెడీ పుట్టి ఎప్పుడు వస్తుందేమో అది. కానీ ఎవడు దాన్ని రుచి చూడలేదు. కానీ మనం రుచి చూపించినట్టు రాసుకున్నాం మన దాంట్లో. ఏదంటా రుచి చూసినట్టే ఇంకేముంది, నువ్వు చూడకుండా మేము చూపించినావు, ఏం చేస్తావు దాంతో చూపించేట్టాను. ఇట్లే సినిమా చూపించినట్టు తిరిగింది. అంటే జనము మౌనము రెండు చూపించినట్టుంది. జనమానాలు రెండు చూపి మోక్షాన్ని కూడా చూపించింది తప్పదు. ఇంకా మోక్షం కూడా ఇట్లే ఉంటుంది. శోకం చెప్పినట్టు అయింది. చెప్పడమే కాకుండా మర్చిపోకుండా మాట చెప్పినారు. ఇది ఇంతకుముందు ఎవరు చెప్పలేదు, తర్వాత ఎవరు చెప్పకూడదు. ఇదే ఫస్ట్ ఇదే ఆఖరి అని చెప్పినాం. అంటే ఉండేది అది బాగా గమనించుకోవచ్చు. మళ్ళీ ఆ విధంగా మనకు ఉంది. కాబట్టి మరణము అనేటువంటిది ఒక శరీరంలో జరిగేటువంటి మార్పిడి ఒక క్రియ గాని, అంటే దానికి సంబంధించి తక్కువ సంబంధించింది కానీ జీవునికి అనుభవానికి సంబంధించింది కాదు. కాబట్టి మరణము అనేటువంటిది కర్మ కాదు. యోగం చేస్తూనే గానీ వాడు పోవచ్చు. కర్మ అయిపోయింది అనుకో, అయిపోతే ఏమవుతుంది, మరణం పొందొచ్చు. మరణం పొందడం కర్మ కాదు. కర్మ అయిపోతే ఏం చేయడం, కర్మ అయిపోతేనే కదా, అయిపోయినాక మరణం పొందొచ్చు అంతే కదా. కానీ కర్మ అయిపోయినాక వచ్చేది మన కర్మ కాదు కదా. అది లెక్కేసుకోండి మీరు బాగా సూక్ష్మంగా అర్థం చేసుకుంటుంది. కర్మ అయిపోయిన తర్వాత వచ్చేది మరణం. ఈ తర్వాత మోచానికి పోతే మన జన్మలో పోవచ్చు. ఈ జన్మలో కర్మ అయిపోయింది అనుకో, ఇంకా ఫుల్ స్టాప్ అవుతుంది. ఇట్లా మరణం అనేటువంటిది నేను ప్రశ్న ఏంటి మీరు అనగలదు. జ్ఞానపరిచిన మరణం అనేది కర్మ అంటే రాత్రి కర్మే అని. కాబట్టి కర్మ కాదు అని ఇప్పుడు తెలుసుకున్నారు మీరు. ఇది కూడా మంచి ప్రశ్నే, మంచి జవాబే. సరే, ఇంకా ఏమన్నది మీకు సంశయాలు?
ఇదే మరణం కాదు కదా, పుట్టుక జరుగుతుంది అనుసరించి, పుట్టిన తర్వాత జరుగుతుంది. అనుభవం కాదు కదా నీకు ఇది మరణం అనేది. ఇంకా అర్థం కాదా? మరణం అనేది అనుభవం కాదు కదా ఇది. శరీరంలో జరగాల్సింది. కుక్కలో పుట్టినా చచ్చిపోతుంది, నక్కలో పుట్టినా చచ్చిపోతుంది, మనిషిలో పుట్టినా చచ్చిపోవాల్సింది. కర్మ ఉన్నోడు చచ్చిపోతుంది, కర్మ లేనోడు చచ్చిపోతుంది. అర్థమైందా? నీ కొలత ఏమంటే కర్మ ఫలా ఇంతవరకు నువ్వు అనుభవించాలా అని ఉంటావు అనుకో. అంతవరకు అనుభవించి అయిపోయింది అప్పుడు ఏమవుతాను? మరి కర్మ అయిపోయిందని అట్టు కూర్చుతాను. ఇంకా వాటికి అయిపోయింది కదా కర్మ. ఈ శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంకు మళ్ళా పోవాలా, మళ్ళా జన్మల కర్మ అనుభవించడానికి. ఈ జన్మకు పరిమితమైనటువంటి కర్మ అంతా ఈ శరీరంలో అనిపిస్తావు. ఇదంతా అయిపోయిందనుకో, అయిపోయినాక ఏమవుతుంది? మళ్ళీ నువ్వు కర్మ లేకుండా ఏమో వచ్చే దేవుని కావకూడదు కాబట్టి ఇంకా కర్మ కాబట్టి మళ్ళీ కూడా నువ్వు అంతే కదా. కాబట్టి అక్కడ మధ్యలో జరిగేది కర్మ అయిపోయినాక, ఈ జన్మ జరిపే కర్మ అయిపోయినాక జరిగేది మరణం. కాబట్టి మరణం కర్మ కాదు. కర్మ కర్మ ప్రకారం మరణం జరుగుతానని నువ్వు కొంత అర్థం చేసుకో. వాడు బాల్లో పడి చచ్చిపోతాడు, వాడు ఎల్లకులు పడి చచ్చిపోతాడు, వాడు రాయి పెట్టుకుని పడి చచ్చిపోతాడు. అర్థమైందా? ఒక్కొక్కడు ఒక విధానంగా చచ్చిపోతున్నాడు, ఒక్కొక్కడు విధానంగా చచ్చిపోతున్నాడు కదా. కాబట్టి అది కర్మ ప్రకారం జరుగుతా ఉంది. అర్థమైందా నీకు? యేసు ప్రభువు మురుగులతో కొట్టబడి చనిపోయినాడు, అది ఆయన తెచ్చుకునే కర్మ. అది కృష్ణుడు కూడా రక్తం కాదే చనిపోయినాడు, యేసు ప్రభు మాది రక్తం కాదే చనిపోయినాడు ఆయన కూడా. ఈయన యొక్క లిస్ట్ లో ఉండే కర్మ ఇది. అర్థమైందా? కర్మ ప్రకారమే లాస్ట్ అంత్యంలో ఉండేది కూడా జరుగుతా ఉంది. అంటే శరీరాన్ని వదిలిపోవడం కూడా, శరీరం వదిలిపోతాం కారణం అంటే. కానీ శరీరం వదిలిపోయేటప్పుడు ఒక అనుభవం లేదు కదా నీకు, కాబట్టి అది కర్మ కాదు. నీ కర్మ అయిపోయిన తర్వాత చేసి కర్మ కాదు. నీకు అడిగి అయిపోయింది ఏదో రూపంలో, లాస్ట్ రూపాన్ని నువ్వు చెప్పుకుంటాడు. ఆ లాస్ట్ రూపాన్ని మన కర్మ అంటాడు. వాడికి పడి చచ్చిపోయే కర్మ ఉండేవాడా అంటాం. అంటే ఆడిపోయి వాడు చచ్చిపోయేది ఉంది, అది పైకి కనిపించే కర్మ అనుభవించిన కర్మ. కానీ చచ్చిపోయి కూడా అనుభవించలేవాడు, చచ్చిపోయే అనుభవించలేదు కాబట్టి అది కర్మ కాదు. సూత్రం కనుక్కోండి, సూత్రం బాగుపడు పాలగా. అంటే సూత్రం ఏమిటి? అనుభవించేటువంటిదే కర్మ, అనుభవించింది కర్మ కాదు. నువ్వు అనుభవించినావదని ఏమన్నా మరణాన్ని అనుభవించి చెప్తావు, ఓ ఇట్లుందని అంతే కదా. అనుభవించి చెప్పగలుగుతావు, ఏ ఇట్లేదని ప్రబోధన చెప్పినట్టు చెప్తావు. నువ్వు అనుభవించలేదు కాబట్టి నువ్వేం చెప్పినా నచ్చిపోవచ్చు అంతే కదా. ఏం చెప్పి ఏం లేదు, ఉండేది చెప్పినా మళ్ళీ లేదు, ఏదో చెప్పారు కాదంటే అంటే నువ్వు ఉండేది 120 రూపాయలు ఇవే ఉండేది చెప్పినాము. అది ఉదురు పుట్టేనికి కానీ ఉదురు సత్యానికి కానీ అనుభవం ఉంటేనే చెప్పినా చూడు. ఆ అనుభవం ఎవరికి ఉండదు. నాకు రాసిందే, పుట్టినది కూడా అనుభవించలే, సత్యం కూడా అనుభవించలేదని. కాబట్టి పుట్టుకెట్టాడదో సాగెట్టాడదో ఏ మనిషికి తెలియదు. కాబట్టి అనుభవం కాదు. చూసినా వాడికి చూసేది చాలా మంది చూసినా మన సత్యవాడని, లేకపోతే మన నమ్మరు. ఎట్టవాలని అనుకో, నేను చూసినట్టు పేరవుతుంది. అది నువ్వు చూడలేదని చెప్తావు, నేను నువ్వు అనిపించాలని నువ్వు చూడకుండా నేను చూడలేదు నీకే చెప్తాను, నేను చూసుకుంటావు. కాబట్టి ఇంకేం విషయం నేను నీకు మాకు అడుగు. కర్మపోవడమే లాభం, అంటే ఏముంది? యోగము అంటే ఏమి? కర్మ కాలిపోవడమే అంతే. ఆ యోగంలో ఉన్నప్పుడు నీకు జ్ఞానం అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది కాబట్టి మామూలుగా ఉండే కర్మ, జరిగే కర్మ అది లేకుండా కాలిపోతా ఉంది. అదే లాభం. ఇంకా మనిషికి కర్మను పోగొట్టుకునేది లాభము. యోగం ఎందుకు చేయాలంటే కర్మం లేకుండా చేసుకునే దానికే యోగం మనం చేస్తుంటాము, అది అంతే. మన కుంభక పద్ధతిలో అంటే మామూలు ప్రాణాయామం పద్ధతి ప్రకారం చేసుకుంటే బ్రహ్మయోగం అవుతుంది. అది మామూలు మనసును నిలబెట్టుకుని చేసుకున్నా కూడా బ్రహ్మయోగం అవుతుంది. కానీ ఏ యోగాన్ని అనుసరించినా గానీ మనకి
కర్మ కాలిపోతూ ఉంటుంది. అది మనకు ముఖ్యమైన సారాంశం. మంచి ప్రశ్న ఇది, మంచి జవాబు. ఇంకేమన్నది ప్రశ్న? చేసేటప్పుడు ఈ గంటకు ఈ పని చేయాలని ప్రారంభం కలుగుతుంది. అప్పుడు బ్రహ్మయోగి గంటలో పరిగెత్తుని ఉంది. మన 2 గంటలు బ్రహ్మయోగి ఉంటున్నప్పుడు ఆ పని తయారు ఉంది. లేచిన తర్వాత మళ్ళీ జరుగుతూ కంటిన్యూ ఉంటుందని అనుకుంటారు. బజారుకు పోయి మనం వంకాయలు కొనుకొచ్చే పని ఉంది బాగా. ఇప్పుడు గంటకు మరి 2 గంటలు తింటే కూర్చున్నాం, మళ్ళా వంకాయలు మనకు రావాలి కదా అని అడుగుతావు. మంచి ప్రశ్న ఇది. బాగా తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఈ రాత రాయబడింది కదా నీకు, ఇట్లా రాసుకుంటూ జంపన ఈ పేజీలు రాస్తుంది, మళ్ళా పేజీలు ఇంకో రాస్తుంది, మళ్ళా పేజీలు ఇంకో రాస్తుంది. అర్థమైందనుకో, ఈ పేజీని చించేసాం అనుకో మనం, మళ్ళా పేజీలోనే రాకుంటాయంటే ఒప్పుకుంటాం మనం? ఒప్పుకోదు. ఆ పేజీలు ఉంటుంది, ఈ పేజీలు ఉంటుంది. అర్థమైందా? ఈ పేజీని కంప్లీట్ లేకుండా చేసినాం, మళ్ళీ ఈ పేజీ మళ్ళీ చదువుతావు, అవతల పేజీ చదువుతారు, ఇందులో పేజీ చదువుతావు, ఇందులో పేజీ లేదు నీకు. అర్థమైందా? నువ్వు 2 గంటల సేపు కూర్చున్నావు అనుకో, 2 గంటల సేపు ఉంటుందంతా చేసినాం, అంత చెడిపేసినాం. అది మళ్ళా ఆడంటే మొదలు పెడతాం, అవసరం ఉంటే మొదలు పెడతాం. నీకు 100 పేజీల పుస్తకం ఇచ్చినాం అనుకో, ఉదాహరణ 100 పేజీల పుస్తకంలో 102 పేజీలు చించేసాం అనుకో, మొదలు పెట్టాలి కదా. నేను మొదలు పెడితే అది మొదలు పెట్టేటంటే మొదలు 2 పేజీలు పోయినాయి. నేను అటుంటే పోయాలి కదా, నేను ఇప్పుడు మొదలు పెట్టానంటే చదివి నువ్వు 3 మొదలు పెట్టాల్సిందే. జరగాల జ్ఞానం పెట్టుకునేది, దాన్ని కాల్చేదానికి ఉండేది. ఇదేమిటికుండేది జ్ఞానం? సంచిత కర్మను కాలుస్తుంది, ప్రారంభ కర్మను కాలుస్తుంది. ఇది అర్థమైందా? సంచిత కర్మను కాలుస్తుంది, ప్రారంభ కర్మను కాలుస్తుంది. ఎప్పుడు సంచిత కర్మను కాలుస్తుంది, ఎప్పుడు ప్రారంభ కర్మను కాలుస్తుంది అనేది సొంత తర్కం అన్నమాట. మీకు అర్థం కాదు. అర్థమైందా? సంచిత కర్మను కాలుస్తుంది, ప్రారంభ కర్మను కాలుస్తుంది, కానీ ఎప్పుడేది కాలుతా ఉంటుంది అనేది మీకు అర్థం కాదు. కాబట్టి మీకు మేము చెప్పాల్సింది ఏమిటి అంటే, ఏమి నిజంగా అంటే మూసిపెట్టి చెప్పేటి కొన్ని ఉన్నాయి. మీకు మొత్తం అంటే కొంత జ్ఞానం తెలిసిన తర్వాత చెప్పేటి కూడా ఉన్నాయి. కొంత జ్ఞానం తెలియకముందు మనం చెప్పినామంటే మీకు అసలు ఇంతేనా అనుకుంటారు. మళ్ళా అట్లా అనుకోకుండా ఏం చెప్పాలంటే, మీకు ఖచ్చితంగా అనుభవిస్తాను భయం పెడితే నీకేమవుతుందంటే, ఆ భయం వల్ల నువ్వు మనసాగా ఉంటావు. భయం పెట్టకపోతే ఏమవుతుంది? ఇష్టం చెడిపోతావు. కాబట్టి మీకు ప్రారంభ కర్మ అనుభవించి పనుతుంది, మళ్ళా జన్మ కన్నా పనికొస్తుంది. జ్ఞానం తెలుసుకొని చెప్పాలి. పురుష పనికొచ్చాయంటే మొదటిగా మనసు అజ్ఞానం అవుతావు దానివల్ల. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఎవరిలో ఉంటాడు, ఎవరిలో లేస్తాడు, లేచినాక 3 పేజీలకు పోతాడు అనుకో, 2 పేజీలు ఇచ్చేసాం అనుకో, 3-5 పేజీలు పోతే అది బలపడతాడు అనుకో, బలపడతాడు. ఏళ్ళక యోగంలో కూర్చొని ఇటు బలపడితే పోతాయన్నాడు కర్మ, ప్రారంభ కర్మ మొదటికి అనుకుంటాం. కాబట్టి 3 పేజీలు బలపడే అంటుంది. వాడు మీ కర్మ విషయం ఏది పోతాను ఏది వద్దా కాదు, అనుభవానికి రాకుండా నువ్వేం చేయకుండా కొట్టివేయబడుతుంది. అర్థమైందా? ఎక్కువైందనుకో నువ్వు, ఇది అంటే జ్ఞానం అనే అగ్ని ఎక్కువ సంచితాన్ని కూడా కాల్చి వస్తుంది, సంచితాన్ని కాలుస్తుంది, ప్రారంభాన్ని కాలుస్తుంది, సంచితాన్ని కూడా కాలుస్తుంది. మనం ఏం చెప్పామంటే సంచితాన్ని కాల్చుకుంటూ వస్తుంది, అవసరమైనప్పుడే ప్రారంభం కాలుతుంది అని చెప్పినా మళ్ళా పోతుంది చేతనైతే. అర్థమైందా? మీకు అట్లే చెప్పాలా, లేకపోతే కష్టం. ఈ ప్రారంభం ఉంటుందంటే నిజం కర్మ మన పని అనుకుంటాం. లేకపోతే ఇలా ఇప్పుడు కాలిపోయిందంటే ఇలా నీ జ్ఞానం వద్దంటాడు, మోడీకి మోసం వస్తుంది. కాబట్టి మీకు నేనేం చెప్పాలంటే, ఇప్పుడు చెప్పినట్టు చెప్పకూడదు. చూడండి ఇండికేషన్ ఉన్నాయి, దీంట్లో కూడా మోసం చేసింది మీకు అదే అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మీకు కొంత అర్థమైందా? 2 పేజీ 3 పేజీ అని ఏం అర్థమైందా? ఇట్లా మీకు ఈ తర్కం అనేది ఉపయోగం అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇంకేమైనా అనుమానం అడగచ్చు. ఇక మంచి ప్రశ్న ఇది కూడా. కర్మను కూడా స్పందిస్తున్నాం. అంటే ఈ కాలానికి దానికి ఈ కాలం కర్మ కొట్టివే పెడతా ఉంటారు మీకు. అర్థమైనా? కాలం కొట్టి ఈ కర్మ ఎంతవరకు ఉందో
ఆ ప్రకారం కొట్టివేయబడతా ఉంటుంది. నీకు ఆయుష్ మాత్రం పెరుగుతుంది. ఈ శ్వాసలు జరగవు కాబట్టి బ్రహ్మయోగం శ్వాసలు జరగవు, కర్మయోగం జరుగుతుంటది, ఆయుష్ పెరుగుతుంది అనమాట. అది ఆయుష్ పెరిగినప్పుడు ప్రారంభ కర్మ కూడా ఫలితాలు. ఇది మళ్ళా పెరిగిన ఆయుష్ వస్తుంది, మీ దాంట్లో వస్తుంది, మళ్ళా దాంట్లో వస్తుంది. దాంట్లో వస్తుంది. ఈ పెద్ద రహస్యం ఎవరికి అర్థం కాదు. ఇది ఏది కర్మల విధానం. ఇంకో విధానం చెప్తా చూడు, నీకు బాగా అర్థం కాకుండా అంటే అర్థం అయితాందా లేదని మనం యోచన చేసుకునే ఉదాహరణ. ఒకరికి ఒక బాధ కలిగింది అనుకో, ఈ బాధ దేని వల్ల కలిగింది అనే దానికి నీటి సూత్రం లేదు, తెచ్చుకోవడానికి లేదు. నువ్వు అనుభవిస్తాను, అది మాత్రం అందరూ చెప్తాం. మనం అనుభవిస్తాను, పాపం చేసుకుని అనుభవిస్తాను, పాపం వల్లే కర్మ వచ్చింది, కర్మ దీని మీద మనకి ఇట్లా కష్టం వచ్చింది అనుకుంటాం. ఏం చేసింటే ఏం అనుభవిస్తాము అనేది మాత్రము ఎవరికి తెలియదు. అర్థమైందా? కర్మ రహస్యం, పెద్ద రహస్యం ఎవరికి అర్థం కాదు. మీకు చెప్పినా అర్థం కాదు. గందరగోళం అవుతారు. పోయే మార్గం అంతా గెలుగులు యాదాదని మళ్ళీ చూస్తారు. ఊర్లో అంటే దాముడికి పోతారు.